ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో, మనం బైబిల్ యొక్క అర్థవివరణ యొక్క సూత్రాలు నేర్చుకుంటా ఉన్నాం. నిన్నటి దినంన 3 అర్థవివరణ సూత్రాలు నేర్చుకున్నాం. ఈరోజు 4వ అర్థవివరణ సూత్రాన్ని నేర్చుకుందాం. బైబిల్ వాగ్దానాల సందర్భాన్ని చాలా జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకొని వివరించాలి. క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ శాతము అబ్యూజ్‌కి గురవుతున్నటువంటి లేకపోతే తప్పుడు విధానంలో ఉపయోగించబడుతున్నటువంటి వాక్యాలు ఏమన్నా ఉన్నాయంటే అవి వాగ్దానాలండి. సో, వాగ్దానాలను చాలామంది వాటి సందర్భాలను గానీ, వాటి యొక్క ఉద్దేశ్యం, రచయిత యొక్క ఉద్దేశాన్ని గానీ, అది ఏ సందర్భంలో చెప్పబడ్డాయి, ఎవరికి ఇవ్వబడ్డాయి, ఎందుకు ఇవ్వబడ్డాయి అనేటువంటి ఎలాంటి ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా వాడుతున్నారు అనంటే వాగ్దానాలు చాలా మట్టుకు ప్రతి సంఘములో, ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు వాగ్దానాలైతే వారికి నచ్చినట్టుగా వాడుకుంటున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది వాగ్దానాలను క్యాలెండర్‌లో ముద్రించుకొని, క్యాలెండర్‌లో ఉన్న వాగ్దానాలే చదువుకున్నటువంటి దుస్థితి కూడా దిగజారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అవి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి కదా! వాగ్దానాలు చాలా హాయినిస్తాయి. వాగ్దానాల్లో బోధ ఉండదు. వాగ్దానాల్లో హెచ్చరిక ఉండదు. వాగ్దానాలలో గద్దింపు ఉండదు. వాగ్దానాలలో పాపాన్ని ఖండించడం ఉండదు. ఉంటుందా అండి? హలో! ఉండదన్న ఆశీర్వాదం దీవెన. ఆ! ఉండదన్నా. సో, కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడేది ఎందుకు అనంటే వాగ్దానాలనే ఇష్టపడతారు ఎవరైనా గానీ. ఎప్పుడైతే క్యాలెండరు పరిచర్య స్టార్ట్ అయిందో, ఇంకా అది ఇంకా ప్రమాదానికి దారితీసింది. అంతకుముందు కేవలం ఏదో డిసెంబర్ 31, జనవరి 1కే ఇచ్చేవాళ్ళు. తర్వాత క్యాలెండర్‌లొచ్చినాయి. క్యాలెండర్‌లొచ్చిన తర్వాత ఇంకా మనుషులకి ఇంకా అవి బాగా నచ్చేసినాయి కదా! సో, అది పరిస్థితి. అయితే వాటి సందర్భాలు అవసరం లేదా? వాటి చూడాల్సినటువంటి అవసరం లేదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. నెక్స్టు వాగ్దానం యొక్క సందర్భాన్ని అర్థం చేసుకొని వివరించడం అనేది మనము చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. ప్రతి వాగ్దానానికి ఒక సందర్భం ఉంటుంది. వాగ్దానానికి సందర్భం మాత్రమే కాదు, చాలా మట్టుకు వాగ్దానాలు షరతులతో కూడినవి ఉంటాయి. ఆ షరతులు పట్టించుకోం. కండిషన్స్ అంటాం. షరతులు అంటే కండిషన్స్ ఉంటాయి. సో, ఆ కండిషన్స్ పట్టించుకోం. ఆ షరతులు పట్టించుకోం. ఏమన్నా అంటే మనకు కాదా అనుకుంటాం. మనకు కాదా అనుకుంటే అంత అంటే ఎందుకు? ఎందుకు దాన్ని మనము మనకు కాదా అంటే మరి చాలా ఉన్నాయి. మరి మిగతా వాటిని ఎందుకు తీసుకోవట్లేదు? ఆజ్ఞలు ఎందుకు తీసుకోవట్లేదా మనకు కాదా అని? కదండీ! వాగ్దానాలు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు? స్వార్థమా? కంఫర్టా? మరి ఆజ్ఞలు ఎందుకు తీసుకోవట్లేదు? మనకు కాదా అని వాగ్దానాల దగ్గర ఫైట్ చేసినట్టు ఎవరైనా ఆజ్ఞల కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారా అండి? హలో! లేరన్నా, లేరు. లేరన్న లేరు. సరే చూద్దాం. ఇప్పుడు ఒక వాగ్దానం చూద్దాం ఇప్పుడు ఇక్కడ. మీకొక వాగ్దానం ఇవ్వబడింది. ఇక్కడ చూపిస్తున్నాను. వెనుక నుండి ఒక శబ్దం వినబడును. ఇదే త్రోవ దీనిలోనే నడువుడి అని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. దీని అర్థం ఏంటి చెప్పండి? యెషయా 30:20లో వెనుక నుండి ఒక శబ్దం వినబడును. ఇదే త్రోవ దీనిలోనే నడువుడి. దీని సందర్భం ఏంటి చెప్పండి? ఏంటిది అర్థం? దీన్ని వినగానే మీరు ఆల్రెడీ ఈ ఈ ఈ యొక్క వాగ్దానాన్ని చాలా సందర్భాల్లో మీరు చూసుంటారు. దీన్ని ఏ సందర్భంలో వినియోగిస్తున్నాం మనం జనరల్‌గా సహజంగా? సరే శబ్దం అంటే ఎవరిది పోనీ? వెనుక నుండి ఒక శబ్దం వినబడుతుంది గదా! ఎవరిది ఆ శబ్దం? హలో! హలో అండి. ఎవరిదనుకుంటున్నారు ఆ శబ్దం? దేవునిది కావాలన్నా లేదా ప్రవక్త కావాలి. దేవునిది. ఓకే. దేవునిది. సో, అంటే ఎలా ఎలా మాట్లాడతాడు దేవుడు వెనుక నుండి గుసగుసలాడతాడా? చెవులో ఇలాగే నడువు అని జెప్పేసి ఏంటిది? ఇదే త్రోవ దీనిలోనే నడువుడి అని మాట్లాడే స్వరము, శబ్దము ఎవరిది? ఒకవేళ దేవునిదే గదా! దేవుడైతే ఎలా మాట్లాడతాడు మరి ఇలాగా? స్పందించాలండి కొద్దిగా. నువ్వు శబ్దం అన్నాడు కదా, శబ్దం అంటే గట్టిగానే వస్తుంది వాయిస్. ఓకే. సరే. అందరూ ఏకీభవిస్తున్నారు గదా! దేవుని స్వరమే అని, దేవుని శబ్దమే అని. హలో! చేసినంత
ఏకీభవిస్తున్నాం అన్న. అవునన్నా. నా దేవుని శబ్దమే కానీ నువ్వు తప్పు చేసినప్పుడు ఇదే సరైన త్రోవ అని చెప్తే ఆ త్రోవలో వెళ్ళాలండి. ఓకే. దేవుని శబ్దమే గాని తప్పు చేసినప్పుడు మాట్లాడతాడు. అంటే మంచిగా ఉన్నప్పుడు మాట్లాడాడు. అట్లని కాదండి, అట్లా అని కదా? ఆ సందర్భం, ఆ మాట సందర్భం అనేది. ఓకే. సో సార్వత్రికంగా క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఇది దేవుని శబ్దమే అని నమ్ముతారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, మనకు సందర్భం చూడడం అనేది నేర్చుకోలేదు కాబట్టి ఒక వచనాన్ని మాత్రమే డిపెండ్ అవుతాం కాబట్టి ఈ పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇది పాపం కాకపోవచ్చు కానీ పొరపాటే 100%. లేఖనాల్ని అర్థం చేసుకోవడంలో మనం చేస్తున్నటువంటి పొరపాట్లు, లేఖనాలను మనం వాడుకుండడంలో చేస్తున్నటువంటి పొరపాట్లు. చాలామంది నాకు దేవుడు వెనకాల గైడ్ చేస్తాడు, నేనేం చేయాలనుకున్నా దేవుడు నన్ను నడిపిస్తాడు, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని దేవుడు నన్ను గైడ్ చేస్తాడని నమ్ముతున్నారు. నమ్మట్లేదా? నమ్ముతున్నాం. అవునండి. అవునవునయ్యా. మరి ఒక్కసారి దాని యొక్క సందర్భాన్ని చూద్దామా? యెషయా గ్రంథం తీయండి అందరూ. రిఫరెన్స్ కరెక్ట్ కాదు కదన్నా. ఆ? కరెక్టే మొత్తం చదువు వచనం 21. వచనం 2వ లైన్, అది 2వ లైన్ 21వ వచనం 21 వచనం. మీరు కుడి తట్టి అయినను ఎడమ తట్టి అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఏంటిదంట? నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఏం చేస్తాడంట? ఇదే త్రోవ, దీనిలోనే నడుమని ఒక శబ్దం నీకు వినబడుతుందంట. సో ఇది చాలా మంది దేవుడు నన్ను పర్సనల్గా ఎటు పోవాలో ప్రతిరోజు గైడ్ చేస్తాడు, లేకపోతే ఇంకేదో చేస్తాడు అని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇది దేనికి సంబంధించినటువంటి శబ్దము? మీరు చూడండి 20వ వచనం. ప్రభు నీకు శేషాన్నపానములను ఇచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. ఎవరి స్వరం గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ? హలో, బోధకులు. మరి బోధకుల స్వరం కదండి, బోధకులు కదండి మాట్లాడేది. శబ్దం ఎవరిది? బోధకులు. మరి లేఖనాన్ని సందర్భం చూడకపోతే ఏమర్థం అవుతుంది అప్పుడు మనకి? ఇప్పుడు ఇది వాగ్దానంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు వాగ్దానంలో ఎవరున్నారండి? వాగ్దానం అంటే వాగ్దానమే గొప్ప, మంచి వాగ్దానం, కానీ స్వరం ఎవరిది? శబ్దం ఎవరిది? బోధకులది. బోధకులది కదా. అంటే పైన 12వ వచనం చూసి అట్లా అనుకుంటున్నాను. 12వ వచనం కాంటాక్ట్ లో చివరిలో ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చినది కదా, దాన్ని ఫాలో చేసుకొని అది దేవుడే మాట్లాడతాడు బోధకుల ద్వారా అనేది నమ్మడం జరుగుతుంది. బోధకులు దేవుడే మాట్లాడతాడు, డౌట్ లేదు. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనం కంప్లీట్ దేవుడు అంటే డైరెక్ట్ దేవుడే స్వరంతో మాట్లాడినట్టు అనుకుంటున్నారు కదా చాలామంది. అది ప్రాబ్లం. సో దీని అర్థం ఏంటిది? ప్రజలకు అనేకమైనటువంటి కష్టాలు, బాధలు ఉంటాయి. అయితే దేవుడు ఏం చేస్తాడంట? ఉపదేశకులను పంపించి వారి బోధ విని వారిచ్చేటువంటి దైవికమైన ఆదేశాలకు లోబడితే వారి జీవితంలో కార్యం చేస్తాడు. సో వారి జీవితంలో
దేవుని వైపు తిరిగేలా చేస్తారు బోధకులు. ఎప్పుడైతే బోధకులు దేవుని వైపు తిరిగేలా చేస్తారో, ప్రజలు దేవుని వైపు తిరుగుతారో, అప్పుడు వాళ్ళ కన్నీళ్లు తుడిచి వారికి సహాయం చేస్తాడని దాని యొక్క భావం. అవునండి? అంతేనా? ఇంకా వేరే రకంగా అర్థం చేసుకోవచ్చు అంటారా? అంతే అన్న. చూడండి, ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఉందా? ఈ వాగ్దానం వెనకాల కండిషన్ ఉందా అండి? లేదన్న, కండిషన్ లేదు. లేదు. లేదా? నడువుడి నడువుడి నడువుడి. నడువుడి కండిషన్ లేకపోవడం ఏంటండి? దేవుడు చెప్పినట్టు నడువుడి వినకపోతే వాళ్ళ ఆదేశాలకు లోబడపోతే దేవుడు మంచి కార్యం చేస్తాడని చెప్తున్నాడా? ఎలా లేదు. ఉన్నా పర్వాలేదు నడిపిస్తానంటున్నాడా దేవుడు? దీనిలోనే నడవాలంటుండు. ఈ త్రోవలో నడవాలని చెప్తున్నాడు. మరి కండిషన్ లేదంటారు ఏందండి? ఇష్టం ఉన్నట్టుగా జీవిస్తే దేవుడు మనల్ని నడిపిస్తాడని అర్థమా? ఏదైనా చేస్తాడా కాదు. దేవుడు? దేవుని చేయడం. అపార్థం చేసుకోకండి దయచేసి. దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఇష్టానుసారంగా ఏం చేసినా మనకు తోడుగా ఉంటాడని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. చెప్పిండా అండి? లేదన్న చెప్పలేదు. ఇక మనం బ్రతుకులు మారొద్దు, ఈ జీవితాలు మారొద్దు, ఒక వాగ్దానాలు పట్టుకొని ఏమన్నా చేసుకుంటే దేవుడు మనం నడిపిస్తాడా మరి? దిగజారుతాం రోజు రోజుకి. అలా దేవుని వాగ్దానాలు ఇష్టానుసారంగా వాడుకుంటే దేవుడు ఎందుకు పనిచేస్తాడని మన జీవితంలో? పైకి బాగానే ఉంటాం కానీ లోపల ఆ. ఆత్మ మొత్తం కుళ్ళిపోతుంది. సో వాగ్దానాలు చాలా మట్టుకు షరతులతో కూడినవి. నీకు బైబిల్లో ఇవ్వబడినటువంటి వాగ్దానాలు కూడా షరతులతోనే కూడి ఉన్నాయి. ఒక్కసారి చదువుతారా? ద్వితోపదేశకాండ 28:13. ఇప్పుడు తీసుకుంటా, నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు అనే వాగ్దానము మరి షరతులతో కూడినదా, షరతులు లేనిదా? షరతులతో కూడిన మరి క్యాలెండర్లో షరతు పెడుతుర్రా? హలో, లేదన్న. ఓన్లీ ఆశీర్వాదం, ఓన్లీ ఆశీర్వాదం, దీవెన. దాని కంప్లీట్ వచనం ఎప్పుడన్నా క్యాలెండర్లో చూసారండి? 14వ వచనం చూడండి ఒకసారి, 13 నుంచి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని కుడికి గాని ఎడమకు ఎడముకు గాని తొలగి తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పై వాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా చెప్పండి? పైది మనకు అవసరం లేదు, ఏమంటారు? అవసరం అన్నా, పైది లేకపోతే కిందిది రాదు. మరి అలా మాట్లాడతారేంటండి? ఏ క్యాలెండర్లో ఉంది చెప్పండి పై వచనం? ఒక్క క్యాలెండర్ చూపించండి నాకు, నేను ఒప్పుకుంటాను. క్యాలెండర్ లో ఉండదన్న, పై రికార్డ్ చేసి మరి కట్ పేస్ట్ ఎలా చేసుకుంటున్నారు చెప్పండి? చేసుకోవచ్చు అంటారా? అలా వాక్యాన్ని సగం కట్ చేసుకొని మనకు అవసరం ఉన్నది మాత్రమే తీసుకోవచ్చు కదా, తప్పేమున్నదండి? హలో, మాట్లాడరేంటండి? అందరు మాట్లాడితే నేను కొంచెం తప్పే. శ్రమ లేని వాగ్దానం కాదు, శ్రమ లేదుగా. దీని వెనకాల ఏ శ్రమ లేదుగా, తేలిగ్గుందిగా వాగ్దానం. అందుకని ఆ పై తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేయాలా? పై వదిలేయటం, కింద దాంతో తృప్తి పడటమే. అదే నేను ఏమంటున్నాను, అది సరైందేనా కాదా అని అడుగుతున్నాను. కాదు, సరైనది కాదు. ఓ, సరైనది కాకపోయినా ఇవ్వచ్చు, పర్లేదు కదా. అలా 31st నైట్, January 1st ఇవ్వచ్చు అంటారు అయితే. రాత్రి మర్చిపోయిన అయ్య గారు పొద్దున్నే మాకు వాగ్దానం ఏంటి అని అడుగుతారు. అదే నేనేమంటున్నాను, ఇవ్వడం తప్పలేదు కదా. ఈ తెలవక జరిగిందని. ఓకే, మీతో స్పందించాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చిన, ప్రార్థనకు రాకపోయినా.
తృప్తిపరచాలండి, సంతోషపరచాలి, లేకపోతే ఎట్లా? ఆ? నింపుకుంటారా అండి ఇంట్లో వాళ్ళు? ఇప్పుడు ఎంత క్లియర్గా ఉందంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞన కొన్నిటిని పాటిస్తేనే అది వర్తించేది. ప్రతి ఆజ్ఞ ప్రతి అన్న ఆజ్ఞ ప్రతి ఆజ్ఞ ప్రతి ఆజ్ఞను ప్రతి ఆజ్ఞ దేవుడి నుంచి వచ్చిన ఉపదేశం అంట అనుసరించి ప్రతి ఆజ్ఞను పాటిస్తే నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అని చెప్తున్నాడు. మరి ఏ ఆజ్ఞ అనుసరించకుండా ఇష్టానుసారంగా జీవించేసి నచ్చినట్టుగా బ్రతికేసి మనం సంతోషం కలిగించే పనులు చేసేసి పిల్లల్ని సరిగా పెంచకుండా మనం సరిగా ఉండకుండా ఇష్టానుసారంగా జీవించేసి ఇక నేను తలగానే ఉంటాను తోకగా ఉండనని భ్రమలో బ్రతకడం రైటే అంటారా? తప్పేనా? కాదన్న తమకు తాము సరైనది కాదు. మోసం చేసుకోవడం. అది భ్రమలో బ్రతుకుతే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుందా అండి? నిజంగా ఆ? దేవుని సంతోషపెట్టి మోసం మోసపోతాం. మోసం మనమే చేసుకుని మోసం చేసుకుంటూ ఉన్నాం. సో సెల్ఫ్ డిసెప్షనే కదా మోసము కదా. ఇంతకంటే పెద్ద మోసం ఏముంటుంది అంటే చాలా మంది ప్రజలు అలాగే మోసపోతున్నారు. వాగ్దానాలు చూసి మురిసిపోతూ అమ్మయ్య నాకు వాగ్దానం ఇవ్వబడిందని చాలా మంది ఆ క్యాలెండర్ నేను ఎవరైనా ఇంటికి పోతే అన్న నాకు ఈ సంవత్సరం దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడని చెప్తారు. ఇక నవ్వాలో బాధపడాలో ఏడవాలో అర్థం కాదు వాళ్ళ అమాయకత్వానికి. నిజమా కాదండి? వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారంటే అదేదో గొప్పగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. నిజమా? అవునమ్మా. నిజమే అన్న, నిజమే. ఆ, బైబిల్ ఓపెన్ చేసి ఆ కార్డులు చూపించుకో నా కూతురికి ఇది వచ్చిందండి, నా కొడుకు ఇది వచ్చింది, మా ఆయనకి ఇది వచ్చింది, నాకు ఇది వచ్చింది అని ఇంటికి ఎవరైనా ఇంటికి వెళ్తే ఇలా చెప్తా ఉంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ అమాయకత్వానికి ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. మామూలు సంతోషం కదన్న. ఎలా స్పందించాలో అర్థం కాదు. వాళ్ళు ఇలాంటి వాగ్దానాలు తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. చూడండి, నేను మన గ్రూప్లో పెట్టాను, నేను రాసిన పోస్ట్ లాంగ్ బ్యాక్ ఎప్పుడో 2004లోనో 5లో రాశాను. నేను చాలా మటుకు సంఘాలకు వెళ్తున్నప్పుడు వాగ్దానాలు తీసుకుంటున్నప్పుడు మా ఇంటి పక్కలు అంటే చుట్టుపక్కల అన్నిలకు కూడా తీసుకెళ్తుండాలి, ఫ్రెండ్స్ కూడా వాగ్దానాలు తీసుకెళ్తుండే. నేను షాక్ అయ్యేది ఆ వాగ్దానం వాళ్ళకి ఎలా వర్తిస్తుంది అనేది ప్రాక్టికల్గా థింక్ చేసినప్పుడు నాకు ఆశ్చర్యం. నిజంగా అన్ని జనులకు ఎలా వర్తిస్తాయి చెప్పండి? నిజంగా దేవుని ఆజ్ఞలు పాటించిన వాళ్ళు కూడా ఈ వాగ్దానాలు వర్తిస్తాయి అంటారా? వర్తించవన్న. లేదమ్మా. అసలు క్రైస్తవులకే వర్తించినప్పుడు అన్ని జనులకు ఎలా వర్తిస్తాయండి? అంటే మనం ఎలా ఉన్నా పర్వాలేదు ఒక వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు అన్నమాట. ఏమంటారు? కాదన్న సరైనది కాదు. లేదన్న లేదు లేదు. ఉం? లేదన్న. రండి మన వాగ్దానాలు స్వతంత్రించుకుందాం రండి అని పిలుపునిస్తున్నారు చాలా మంది. రండి. పాపం జనాలు కూడా అమాయకంగా మోసపోయి ఏదైనా చేసుకోవచ్చు, మన వాగ్దానాలు స్వతంత్రించుకోవచ్చు అని చూస్తున్నాం. అది ఎలా ఉంది తెలుసా అండి? సంతకం లేని చెక్కు దొరికితే ఆనందించినట్టున్నది. దేవుడు సంతకం పెట్టలేదు ఇప్పుడు అక్కడ, పర్సన్ సంతకం పెట్టలేదు. ఇప్పుడు ఆ చెక్కుని తీసుకొని బ్యాంకులోకి వెళ్ళినంత మాత్రాన డబ్బులు ఇస్తారా అండి? ఎవరన్నా చల్లదు. ఇయరన్న ఉపయోగం లేదు. ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తున్నాం కదా. దేవుడు సంతకమే చేయలేదు దాని మీద, మనం ఏం చేస్తున్నాం? మనకు తీసుకొని మనమే ముడుస్తున్నాం. మనకి తీసుకొని మురిసిపోతున్నాం. అవునా? అవునన్నా. ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో దేవుడు సంతకం చేయని వాగ్దానాలని ఆ కండిషన్స్ పాటించకుండా మనమే తీసుకొని మనమే మురిసిపోతున్నాం. ఇదొకటి జరుగుతుంది. రెండోది, కొన్ని చెక్కులు ఉంటాయి కదా వేరేటోళ్ళ పేరు మీద రాసి ఆ 3 పైన గీతలు పెడతారు కదా, వాళ్ళకి మాత్రమే ఇస్తారు కదా, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. అవునా అండి? అవునన్నా. అవును, అకౌంట్ పే అని పే చేస్తారు. అకౌంట్ పే. సో ఆ అకౌంట్ పేర్లు అంటే మనం చేసినప్పుడు ఇప్పుడు వేరేటోళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా మనం తీసుకొని మురిసిపోవచ్చాం అలాగా? లేదన్న. నీ పేరు మీద రాయని చెక్కు నీకు ఎలాగ చెందదో వేరేటోళ్ళకి ఇవ్వబడిన వాగ్దానం మనకు కూడా వర్తించదు కదా. మరి వర్తిస్తుంది అంటారు అలాగా? వర్తించదు. చూడండి, లాజికల్గా కానీ బిబ్లికల్గా కానీ థింక్ చేసేటువంటి ఆలోచన కూడా చాలా మంది కోల్పోతున్నారు. ప్రజలు అల్ప సంతోషులు అయిపోతున్నారు తెలియకుండానే. ఏంటంటే మురిసిపోవడము. అల్ప సంతోషం మంచిది కాదండి, అది నీకు చెందదు. నువ్వు ఆనందిస్తే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఉద్రేకంగా తీసుకుంటే ఏం ప్రయోజనం ఎమోషనల్గా? సో ఇలా ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉందండి.
మరి పైన ఉన్న షరతులను గమనించాలి కదా, క్రింద ఉన్న షరతులను గమనించాలి కదా, లేఖనం ఇచ్చినటువంటి వాగ్దానం యొక్క కింద మీద ఉన్న షరతులను గమనించాలి కదా. షరతులు లేకుండా ఏ వాగ్దానం కనిపించదు మనకు బైబిల్లో. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉన్నది, చాలా మంది దీన్ని వినియోగిస్తున్నారు. మీకు ఏది ఇష్టమో అడుగుడు మీకు ఇవ్వబడును, యోహాన్లో చెప్పాడు కదా. అవునండి. ఇప్పుడు దీనికి కండిషన్ ఉందంటారా లేదంటారా? దీనికైతే లేదు కదా. ఉన్నదండి, కండిషన్ ఉంది. ఎక్కడ ఉందండి కండిషన్? ఏది పడితే అది అడగొచ్చు కదా, మనకి ఇష్టమైన అడగొచ్చు దేవుని దగ్గర. తండ్రి చిత్తానుసారంగా చెప్పండి, దీని కండిషన్ ఏంటి చెప్పండి మరి పోనీ. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను. ఓకే, అది మొదటి యోహాను పత్రికలో ఉంది. ఆయనలో మనం నిలిచి ఉన్న ఎడల నా మాటలను నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏమంటున్నాడు యేసు ప్రభు? నా యందు మీరు నిలిచి ఉండాల. ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండి మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు అంటున్నాడు. ఇప్పుడు మరి దాని అర్థం ఏంటి ఇప్పుడు? ఇప్పుడు ఒక మాట ప్రాక్టికల్గా ఆలోచించుదాం. ఇప్పుడు నేను క్రీస్తునందు నిలిచి ఉన్నానండి, నా యందు సంపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క మాటలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏది ఇష్టమో అడగడం అంటే ఏం అడుగుతా చెప్పండి నేను అప్పుడు? హలో, ప్రభుకి ఏది ఇష్టం అయితే అది తండ్రికి ఏది అడుగుతాం. ఇష్టమో అదే అడుగుతారండి. అప్పుడు దేవునికి ఏది ఇష్టమో అదే నా అడుగుతారు. ఇష్టం ఎలా మారుతుందండి? ఆయన ఇష్టంగా మారుతుంది. అవునా? ఆయన ఇష్టమే నా అవును, ఇష్టం అవుతుంది అప్పుడు. కాబట్టి ఆయన అవును. చిత్తానికి వ్యతిరేకం కానీ ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకం కానీ నిజంగా నేను అడగగలుగుతానండి ప్రార్థనలో? అడగలేరు. నాకు ఆయన అడగలేరన్న. వాక్యం తెలిసిన తర్వాత వాక్యానికి విరుద్ధంగా నేను వెళ్ళగలుగుతానండి? అప్పుడు ప్రయాణం చేయగలుగుతానా? వెళ్ళలేము. మరి ఇది అర్థం చేసుకోవాల్సింది కదండి. ఇప్పుడు యేసుప్రభుని శిష్యులు ఏమన్నా అడిగిరా అండి? యేసుప్రభుని ఇష్టం ఉన్నట్టుగా అడిగిరంటారా? అడిగిరండి ఎప్పుడైనా? యేసుప్రభు శిష్యులు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఇక ఇష్టం ఉన్నట్టుగా అడిగిరా ఎప్పుడైనా? పోనీ ఏది పడితే అది అడిగారంటారా శిష్యులు ఎప్పుడైనా ప్రార్థనలో? అడగలేదన్న, అడగలేదు. చూడండి, యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి 12 మంది శిష్యులే ఈ లేఖనాన్ని తప్పుడుగా అర్థం చేసుకోలేరు. కానీ ఈరోజు స్టేజ్ మీద ప్రతి ఒక్కడు సంఘానికి హృదయదరుతున్నారు. మీ ఇష్టం అడగండి దేవుడు ఇస్తా అన్నాడు, అడగండి దేవుడు ఇస్తా అన్నాడు, మీకు ఏది ఇష్టమో అడుగుడి. అవునా? ఏమంటారు? హలో అండి. కండిషన్, మోసం షరతులు చేసుకోవడమే. ఒక్క నిర్ణయం తీసుకుంటే మోసం చేసుకోవడమే, మోసగించబడమే. 100% కదా. ఒకడు మోసగిస్తున్నారు, ఒకరు మోసపోతున్నారు. రెండే జరుగుతున్నాయండి వాగ్దానాల విషయంలో. జరిగేటి రెండు భయంకరమైన తప్పులు జరుగుతుంది. ఒకటి మోసపోవడం, రెండోది మోసం చేయడం. అవునా? అవును. మరి ఎంత క్లారిటీ ఉంటుందంటే, ఇప్పుడు నేను ప్రభువు లోపల నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఆయన మాటలు నా హృదయంలో భద్రపరుచుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాను? ప్రభా నీ చిత్తమే సిద్ధించును గాక కదా. ఏమడుగుతాం? ఈ ఒక్క మాట తప్పించి ఏం ఆమేన్. జరగదు. ఆమె ఏది పడితే అది అడగలేం కదండి. సో క్రీస్తులో మనం, మనలో క్రీస్తు మాటలు నిలిచి ఉండాలి. మనలో క్రీస్తు మాటలు నిలిచి ఉన్నప్పుడు అప్పుడు ఇష్టాలు ఏముంటాయండి? ఇప్పుడు ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. ఒకడేమో తండ్రి ఆస్తిని అనుభవించాలనుకునేవాడు, ఒకడేమో తండ్రి యొక్క గౌరవాన్ని నిలపాలనుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కోరికలు ఎలా ఉంటాయండి? ఇద్దరు ఏం చేస్తారండి? తండ్రి ఆస్తిని అనుభవించాలనుకున్నాడు మోసం చేయాలని చూస్తాడు కదా. తండ్రి చిత్తాన్ని తండ్రి గౌరవాన్ని కాపాడాలనుకున్నాడు. ఒకవేళ వచ్చి తండ్రి పిలిచి నాన్న నీకు ఏం కావాలో చెప్పు అని అంటే ఏమంటాడండి? నీ ఇష్టమే నా ఇష్టం నాకు అంటాడు. ఏమొద్దు డాడీ, నువ్వు నాకేంది బాగుంటే నాన్న? చాలు కదా, నీ పేరుకు అవమానం కలగకపోతే చాలు అనుకుంటాడు. నిజమా కదా చెప్పండి? అవునా? అదే ఆస్తి అనుభవించుకోవాలని వచ్చి నీకేం కావాలని అంటే నాకు అన్ని కావాలంటాడు. నిజమా కదా? అంటే ప్రేమ లేకపోతే, క్రీస్తులో నేను నిలబడకపోతే, ఆయన మాటలు నా హృదయంలో భద్రపరచుకోకపోతే నేను ఇష్టానుసారంగా అడిగేస్తాను. నా ప్రార్థనలకి నేను అడిగేటువంటి దేనికి అర్థం ఉండదండి.
చూడండి, ఇప్పుడు సమస్తము సమకూడి నీ మేలు కోసమే జరుగుచున్నవని రోమపత్రికలో చెప్తుంది. కండిషన్ ఉందా దీనికి? అవునా అండి? కొంతమంది ప్రతి వారు ఏం జరిగినా నా మేలు కోసమే నమ్మే వాళ్ళు ఉంటారు. కానీ కండిషన్ ఏంటిది ఇక్కడ? దేవుణ్ణి ప్రేమించు వారికి కదా. ప్రేమించు నువ్వు వారికి నిజంగా దేవుని ప్రేమిస్తే నీ జీవితంలో ఏం జరిగినా మేలు కోసం జరుగుతుంది. ఒకవేళ నువ్వు దేవుని ప్రేమించకపోతే నీ జీవితంలో ఏం జరిగినా అది మేలు కోసం కాదు. అవునా? అవునా కదండి? నీ జీవితంలో కీడే ఉంటుంది అప్పుడు. ఎవరికి ఇక్కడ సమస్తం సమకూడి మేలు కోసమే జరుగుతుంది అంటే ఇక్కడ అన్ని మేలులు జరుగుతాయని చెప్పట్లేదు. ఒకటి. పోనీ ఇక్కడ మేలు అంటే ఏమనుకుంటున్నారో చెప్పండి? సమస్తం సమకూడి మేలు కోసమే జరుగుతుందంటే ఏంటిది ఇక్కడ జరిగే మేలేంటి చెప్పండి? హలో? క్రీస్తు స్వరూపంలోకి మార్చబడటం. వెరీ గుడ్ అండి. క్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్చబడడం. ఇక్కడ మేలు దేని గురించి మాట్లాడుతున్నాడు? నీ జీవితంలో ఏదో ఆశీర్వాదాల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ కదా. మాట్లాడుతున్నాడు అండి ఆశీర్వాదాల గురించి ఏమైనా? లేదన్నా లేదు. ఆత్మ సంబంధం గురించే మాట్లాడు. యేసుక్రీస్తు యొక్క అన్నిటికంటే గొప్పదన్న ఆయన సారూప్యంలోనికి ఆయన సారూప్యంలోకి మారడం. మార్చబడడం గురించి కదా. అందుకే మరి క్రీస్తు కోసం సమకూడి జరుగుతున్నాయి అంటే ఏం జరుగుతాయి? ఉపద్రవాలు, ఖడ్గాలు, క్షామములు, కరువులు, శ్రమలు, హింసలు కదా. ఇవన్నీ జరిగినా కూడా మనం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేసే శక్తి వాడికి లేదంట. నిజమేనా? నిజమే అన్న. తర్వాత మాట్లాడుతుంది అదే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. హింసలు ఎడబాపగలుగుతాయా? ఉపద్రవములు ఎడబాపగలుగుతాయా? కష్టాలు కన్నీళ్ళు, కరువులు, క్షామములు ఏది కూడా యేసుప్రభు నుండి మనల్ని దూరం చేయలేదు. అవన్నీ క్రీస్తులాగా మనల్ని మారడానికి సహాయం చేస్తాయా? దూరం చేస్తాయా? క్రీస్తులా సహాయం మారడానికి సహాయం చేస్తాను. చేస్తాయి. అందరికా? ఎవరికి సహాయం చేస్తాయి అవి? దేవుణ్ణి ప్రేమించు వారి. దేవుని ప్రేమించే వారికి కష్టాలు, కన్నీళ్లు, హింసలు యేసుక్రీస్తులాగా మారుస్తాయి. ఒకవేళ దేవుని ప్రేమించబోతే అవే కష్టాలు, హింసలు ఏం చేస్తాయి? కీడును కలిగిస్తాం, నష్టాన్ని కలిగిస్తాం. ఆ? కీడుని నష్టాన్ని కలిగిస్తాం. నష్టం కలిగిస్తే దేవునికి దూరం చేస్తాయి. అయ్యో శ్రమ వచ్చిందని దేవుని దూరం అయిపోతారు. అవునా? అవునన్నా. దేవుని ప్రేమించిన వారికి శ్రమ వస్తే నష్టం కదా. దేవుని ప్రేమించే వారికి శ్రమ వస్తే లాభం. నిజమా కదండి? అవును, మెరుగుపరచబడతారు. అవును. సో అది దేవుని ప్రేమించే వారికి ఏమో శ్రమలు వస్తే మేలు కలుగుతాయి. ఎందుకంటే శ్రమల వల్ల ఇంకా విధేయత నేర్చుకుంటాడు, ఇంకా దేవునికి ఎక్కువ లోబడతాడు. అవునా? క్రీస్తులాగా మారుతాడు. అదే దేవుని ప్రేమించకపోయిన శ్రమలు వచ్చినాయి అనుకో, దేవుని దూరం అవుతాడు, దేవుని దూషిస్తాడు, నాకేమొచ్చింది అనుకుంటాడు, లోపల సనుక్కుంటాడు, గొనుక్కుంటాడు. అవునా? చూడండి, ఇక్కడ అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ మాటను తీసుకొని గాల్లో కూడా దయ్యాలను గద్దించే వాళ్ళని నేను చూశానండి కదా. గాల్లో దయ్యాలను గద్దిస్తే పోతాయండి? నిజంగా చెప్పండి. హలో? పోవన్న. మాట్లాడండి. కండిషన్ ఉంది దానికి. గాల్లో దయ్యాలు ఉన్నాయా? శూన్యంలో దయ్యాలు ఉంటాయండి? శూన్యం వైపు చూసి వేస్తున్నాం వాళ్ళు వెళ్ళిపో అంటే అక్కడ ఏం లేని చోట శూన్యంలో చూసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయండి? పోవన్న. ఏముండవు. లేని కాడ పొమ్మంటే చెప్తున్నా. కాడ పొమ్మన్నా. అది విశ్వాసం, మీరు నమ్మాలి. వాళ్ళు ప్రార్థన పరులు అయితేనే కనిపిస్తాయి, చుట్టూ కనిపిస్తాయి మీకు ఉన్నాయా లేవా అనేది. అప్పుడు గాల్లో గద్దించవచ్చు. వాళ్ళు కనిపించినాయి కాబట్టి గద్దిస్తున్నారు. మనకు అంత విశ్వాసం లేదు, అంత భక్తి లేదు, అంత అది లేదు కాబట్టి మనకు కనిపించవు. ఏమంటారు? హలో? భ్రమ వాళ్ళ భ్రమ. ఒకసారి రాజమండ్రికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, వాళ్ళు వెళ్ళి ఆ చెట్ల పోయి పుట్టల పంటి పోయి సాతాను దయ్యాలను వెళ్ళగొట్టమని అందరూ ఆడిపోయి నాకు నవ్వొస్తుంది. వాళ్ళు అంటే గాలికి పోయి వేస్తున్నాం వెళ్ళిపో అంటున్నాడు. అంధకార చీకటి శక్తుల ప్రభావం వేస్తున్నాం. ఆడ ఏడున్నది అని నాకు అర్థం కాల. ఆ గాల్లో కంటే వీళ్ళ లోపల ఎక్కువ ఉంది అంధకార శక్తుల ప్రభావం. నిజంగా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి.
మరి కండిషన్ ఏంటి దీనికి? దీనులుగా దేవునికి ఉండాలి. లోబడి ఉండదు. దేవునికి లోబడి ఉండాలి. అవునా? దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే పోతాడా అండి? చూడండి. ఈ ఈ ఈ మాట చదివినప్పుడు ఎవరైనా ఇలా చేస్తున్నప్పుడు నాకు అప్పుడప్పుడు నవ్వొస్తది. ఎందుకంటే ఒకసారి స్కేవా అనే ప్రధాన యాజకుని యొక్క 7 కుమారులు ఒక దయ్యం పట్టిన వాడిని లొంగ తీసుకోవడానికి అంటే గద్దించడానికి ప్రయత్నం చేశారు. ఏం చేసిందండి దయ్యం? నేను పౌలుని ఎరుగుదును, యేసుని ఎరుగుదును, నువ్వెవడురా బాబు అని చెప్పేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అవునా? అవునన్నా. కాదు, మనము దేవునికి లోబడము, దేవుని చిత్తానికి లోబడము. ఇక బయటికెళ్ళి ప్రార్థన చేసి యేసు నామములో దయ్యాలు వెళ్ళిపోమంటే దయ్యాలు పక్కన పెట్టండి. ఇక్కడ అపవాదిని ఎదిరించడం అనే సందర్భం వేరు కంప్లీట్‌గా. అవునా అండి? అవునన్నా. ఇక్కడ మనిషికి పట్టిన దయ్యాల గురించి కూడా మాట్లాడట్లా. అపవాదిని ఎదిరించడం అనంటే మనల్ని శోధిస్తున్నటువంటి మన శరీర సంబంధమైన కోరికలు రెచ్చగొడుతూ మనల్ని దేవుని ఆత్మ నుంచి వెళ్ళి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి ఆ శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ప్రేరేపణను మనం ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాడు. అవునా? సో దేవునికి అవునన్నా. లోబడినప్పుడు కదా, దేవునిలకు మాత్రమే కృప అని చూడండి. ఆ సందర్భం పైకెళ్ళి చూస్తే మీలో యుద్ధములు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? మీ శరీరంలో నివసించే భోగేచ్ఛలు నుండి. అంటే మానవుని యొక్క ఆశలు, కోరికలు, ఆ అవయవాలను సుఖపెట్టుకోవాలనేటువంటి ఆలోచన. సో అది అండి. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్‌గా కొన్ని వాగ్దానాల గురించి స్పష్టత మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను చూడండి. 3 రకాల వాగ్దానాలను మనం బైబిల్‌లో చూస్తామండి. వాగ్దానాలు 3 రకాలండి. ఓకే. 3 రకాల వాగ్దానాలు మనం చూద్దాం. నెంబర్ 1 అబ్సల్యూట్ ప్రామిసెస్ అంటారు వీటిని. ఏమంటారంటే ఖచ్చితమైన వాగ్దానాలు. ఖచ్చితమైనవి. వీటికి ఖచ్చితమైన వాగ్దానాలు అంటే అర్థం ఏంటి అంటే వీళ్ళకి ఎలాంటి అంటే ఇవి అన్ని కాలాలలో, అన్ని సందర్భాలలో అందరికీ సహజంగా వర్తించే వాగ్దానాలు. దీనికి కాలంతో గాని, ప్రజలతో గాని సంబంధం లేకుండా యేసు ప్రభువుకు సంబంధించినటువంటి దేవునికి సంబంధించిన పిల్లలకు సహజంగా వర్తించే వాగ్దానాలు ఏమంటారంటే ఖచ్చితమైన. వీటికి ఎలాంటి మినహాయింపులు ఉండవింకా. అంటే కండిషన్స్ ఉండవు. కండిషన్స్ మీన్ ఏంటి అనంటే వేరే కండిషన్స్ ఉండవు. అంటే ఎలాగుంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతది. ఖచ్చితమైన వాగ్దానాలు అంటే ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, ఇప్పుడు మొదటి కొరింథీ 13, 10, 13 చెప్తున్నాడు. ఏమన్నాడు? ఒకసారి చదవండి. హలో. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప హ్మ్. మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. హ్మ్. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఇప్పుడు చెప్పండి, ఈ లేఖనము అన్ని కాలాలలో 2000 సంవత్సరాల క్రితం ఉన్న క్రైస్తవులకు 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు జీవిస్తున్న ప్రతి క్రైస్తవునికి సహజంగా వర్తించేదేనా? కండిషన్స్ ఉన్నాయి అవి. హలో అండి. సహజంగా అందరికీ వర్తిస్తుంది. వర్తిస్తుంది. కదా, ఇది ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి క్రైస్తవునికి సహజంగా వర్తించేటువంటి వాగ్దానం. అంటే దేవుడు మనల్ని సహింపగలిగిన ఎక్కువ బడనీయడంట. అంత మాత్రమే కాదు, శోధనతో కూడా తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఇస్తాడంట. ఇప్పుడు అంతకు మించి జరుగుతుందంటే అర్థం ఏంటిదండి? అది స్వకీయ దురాశ అవుతుంది. అవునా అండి? నిజమే కదండి? నిజమే అన్న. ఇప్పుడు స్వకీయ దురాశ వేరు. యాకోబులో చెప్పబడిందేమో స్వకీయ దురాశలు తెచ్చ మరలు కొల్పబడదు. ఎందుకంటే దేవుడు అక్కడ ఎవరిని శోధించడు. అవునా? సో ఎందుకంటే అక్కడ కూడా చెప్తున్నాడు. ఎందుకంటే పరలో సంబంధమైనటువంటి అంటే ప్రతి మంచి అంటే జ్యోతిర్మయుడగా తండ్రి దగ్గర నుండి వస్తుంది. ఎందుకంటే దేవుని దగ్గర నుండి అనవసరమైన శోధనలు రావు. వస్తాయండి? రావు. సో ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే మనుషులకు దేవుడు ఏమంటాడంటే అనుమతిస్తాడు. మనకు శోధింపబడనీయడు అంటే మనకు కొన్ని శోధనలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆ శోధనలో దేవుడు మునిగిపోయేలా చేయడం మనల్ని ఏం చేస్తారంటే శోధనతో తప్పించుకునేటువంటి మార్గాన్ని ఇస్తాడంట.
ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది! ప్రతి కాలములో, ప్రతి సందర్భంలో, ప్రతి క్రైస్తవునికి వర్తించేదే. అంటిల్ అన్లెస్ తన స్వకీయమైన దురాశల చేత మరలు కొలపబడితేనే ప్రాబ్లం. అవునా అండి? అవునన్నా. ఇప్పుడు పేతురుతో ఒక సందర్భంలో మాట్లాడితే యేసుప్రభు ఏమన్నాడు? పేతురు సాతాను మిమ్మల్ని జల్లింపవాలని చూశాడు, అంటే మిమ్మల్ని శోధింపాలని చూశాడు గానీ, నేను మీరు మీరు మీ నమ్మిక తప్పిపోకున్నట్లు మీ కొరకు ప్రార్థించినన్నాడు గానీ, ఆ శోధన రాకుండా చేశానని చెప్పలేదు కదండీ! అవునన్నా. సో, శోధనలు అవసరం. శోధనలు జరుగుతాయి. క్రైస్తవ జీవితంలో శోధనలుంటాయి. శోధింపబడతాం. అయితే, ఆ శోధనతో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఎక్కువ శోధింపబడేంటంటే, మనం పాపం చేసేంతగా, పాపంలో పడిపోయేంతగా, విశ్వాసం కోల్పోయేంతగా దేవుడు అనుమతిస్తాడంటారా మన జీవితంలో? అనుమతించడన్నా. అనుమతించడు. అంత మాత్రమే కాదు, మనం ఎదుర్కొంటున్న శోధనలు అంటే తప్పించుకోవడానికి మార్గాన్ని కలగజేస్తాడంట. హ్మ్. సో, అది అండి. ఒకసారి మొదటి యోహాను 1:9 అందరికి తెలిసిందే కదా! మనం ఎవరైనా పాపం చేయలేదని చెప్పుకున్నాడా మనల్ని మనం మోసపుచ్చుకుంటాము, ఆయన అబద్ధికులం అవుతాము. నమ్మదగిన వాడును, కాబట్టి ఆయన నీతిమంతుడును నమ్మదగిన గనుక వాడు, నీతిమంతుడు గనక మన పాపములను మనం ఒప్పుకొనేలా సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. చూడండి ఇది ఎప్పుడు జరుగుతదండి? ఎప్పటికైనా జరుగుతది ఇది కదా! దీనికేమన్నా కండిషన్స్ ఉన్నాయా? లేదన్నా. సో, ఈ వాగ్దానం ఎప్పటికైనా వర్తిస్తది. అంటే మనం పాపం చేసిన ప్రతిసారి దేవుని దగ్గరికొచ్చి వేడుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఖచ్చితంగా మనల్ని పవిత్రపరుస్తాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం. సో, మరి ఈ వాగ్దానాలు ఎందుకు వాడుకోవట్లేదు అర్థం కావట్లేదు. రోమా 10:9-13 సువార్త కదా! నమ్మాలి. నమ్మినవాడు రక్షించబడతాడు అక్కడ. అవునండి? ఇది ఎప్పటికైనా అవును. జరిగేదే కదండీ! అవును. అవునండి. ఇగో ఇవి కదా అసలైన వాగ్దానాలు. ఇగో వీటికి మినహాయింపు. ఇవి ఖచ్చితమైన వాగ్దానాలు. ఇంకా వీటికి ఎక్కడ కండిషన్స్ లేవు. విశ్వసించిన వాడు రక్షించబడతాడు. అంతే సింపుల్. పాపం ఒప్పుకుంటే పవిత్రపరచబడతావు. ఎఫెసీ 1:3 ఎంత గొప్ప వాగ్దానం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొగు దేవుడు స్తుతింపబడును గాక. హ్మ్. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి ఇది అందరికి వర్తిస్తది. యేసు ప్రభువుని విశ్వసించిన ప్రతి ఒక్క వ్యక్తికి వర్తించే వాగ్దానం. అవునా అండి? మరి దీన్ని స్వతంత్రించుకోండి. ఇది అందరికి ఇవ్వబడింది కదా! మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలి. ఎందుకంట? పరలోక విషయములలో ఒకటి అది ఆశీర్వాదం దేనికి సంబంధించింది? పరలోక విషయాలకు సంబంధించింది. ఆశీర్వాదం ఎక్కడుంది? హ్మ్. ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. కదా! ఆశీర్వాదం క్రీస్తునందు పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఎక్కడ దొరుకుతుందంట అది? క్రీస్తునందు క్రీస్తునందు. క్రీస్తునందు మాత్రమే దొరుకుతుంది. ఎవరిస్తున్నారు? తండ్రి అయిన దేవుడు. అవునా? ఎస్ అన్నా. సో, మరి ఈ వాగ్దానం ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం ఆలోచించండి. ఇగో ఇది కదా అసలైన వాగ్దానం. ఇవి ఖచ్చితమైన వాగ్దానాలు. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవునికి సహజంగా వర్తించే వాగ్దానాలు ఇవన్నీ. ఇందులో కండిషన్స్ ఉండవండి. అందుకే ఇవి అన్ని కాలాల్లో, అన్ని సందర్భాలలో అందరికీ వర్తించేవి. ఇవి కాలానికి వీటికి ఎప్పటి వరకు అది లేదండి. యేసు ప్రభు రాకడ వరకు వీటికి ముగింపు లేదు. అవునా అండి? అవునన్నా. అవునండి. అవును. కదా! ఇవి ఎక్స్‌పైర్ కావు. అవుతాయండి? ఎప్పటి వరకు వీడి ఎక్స్‌పైరీ డేట్ లేదు? యేసు ప్రభు రెండో రాకడ వరకు వీడి ఎక్స్‌పైరీ డేట్ లేదు. నిజమా కదండీ! అవునన్నా. క్రీస్తు రాకడ వచ్చినప్పుడు మొత్తం అన్నీ ఇవన్నీ అవసరం ఉండదు. అప్పుడు నమ్మేటోడు ఉండడు. ఇంకా అవన్నీ ఉండవు కదా! అప్పుడు కదా! సో, ఇవి ఖచ్చితమైనవి. హ్మ్. రెండో వాటిని ఏమంటారంటే జనరల్ ప్రామిసెస్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్ ప్రామిసెస్ అంటే సాధారణ వాగ్దానాలు. అంటే సాధారణంగా చెప్పబడతాయి. ఎక్కువగా సామెతల్లో ఉంటాయి. సేయింగ్స్ అన్నటివి. ఇవి ఖచ్చితమైనవి కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నామంటే దేవుడు ఖచ్చితమైనవి గాని ఇస్తా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వీటికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఎందుకంటే అవి మాట్లాడుతున్నప్పుడే మినహాయింపులతో మాట్లాడబడినాయి. ఉదాహరణ చూద్దాం. ఇవి ఖచ్చితమైనవి కావు. అందరికి వర్తించేవి కావండి. జనరల్ ప్రామిసెస్ అనేటివి 100% ఖచ్చితం కావు. అంత మాత్రమే కాదు ఇవి అన్ని సమయాలలో అందరికి వర్తింపజేసేటివి కూడా కాదు. అందుకే వీటిని మనం సాధారణ వాగ్దానాలు అంటే ఎగ్జాంపుల్ చెప్తాం. ఇవి సాధారణంగా చెప్పబడతాయి. ఇప్పుడు చూడండి. నీతిమంతుడు బాధల నుండి తప్పించబడునని ఉంది. సామెతలు 11:8.
నిజం చెప్పండి, ప్రతి నీతిమంతుడు బాధల నుండి తప్పించబడతాడు అంటే ఇది అర్థం చేసుకునే విధానం చాలా ప్రత్యేకించబడింది. అవునా కదండి? అవునన్నా. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడని కేవలం భూమి మీదకే ఇది అప్లై చేసుకోవచ్చా? లేకపోతే మరొక రకంగా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి చెప్పండి ఇప్పుడు ఇది? హలో, అందరి విషయంలో అయితే ఎత్తబడినప్పుడే అన్న. అందరి కదా? విషయంలో అయితే, అవునా కదండి? ఇప్పుడు ఇది అందరికీ కొందరి అన్ని విషయంలో అయితే ఆ, దీని కండిషన్ ఏమైంది? ఇది ఖచ్చితమైన కావు, అందరికి వర్తించేవుగా. ఇప్పుడు ఈ మాట అందరి జీవితంలో తూచా తప్పకుండా జరుగుతుందండి ఇది? ఈ భూమి మీద జరగకపోవచ్చు. కదా? కొందరి విషయంలో జరగదు ఆ, భూమి మీద అయితే. కొందరి విషయంలో భూమి మీద జరుగుతుంది, కొందరి విషయంలో అయితే ఇక అందరి విషయంలో మాత్రం 100% తర్వాత జరుగుతుంది. అవునా? భూమి మీద లేనప్పుడు జరుగుతుంది. అవునా అండి? అవునన్నా. ఓ, ఇలాంటి వాగ్దానాలు ఉంటాయి. మరి చూడాలి కదా, దాని సందర్భం చూడాలి. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతారంటే ఎంతమంది తప్పించబడ్డారు? ఎస్, కొంతమంది తప్పించబడ్డారు. ఇప్పుడు లోతు నీతిమంతుడు సొదొమ గొమొర్ర పట్టణాల నుంచి తప్పించబడ్డాడు. నోవాహు నీతిమంతుడు కదా, ఆ లోకం నుండి తప్పించబడ్డాడు. వాళ్ళు తప్పించబడినట్టే మనం కూడా ఒక రోజు తప్పించబడతాం. దాని అర్థం ఏంటిది? అవునా అండి? అంత దినాల్లో అంటే ముగింపులో కూడా తప్పించబడే అవకాశం ఉండొచ్చు. చూడండి, ఇలా కొన్ని ఇవేంటి అంటే ఖచ్చితమైనవి కావు. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో అన్వయించదగినవి కూడా కావు, అందరికి వర్తించేవి కావు. ఇది జరిగి తీరాల్సిందే అని మనం పట్టుబట్టుకోవడానికి వీల్లేని వాగ్దానాలు ఇవన్నీ కదా. చూడండి, ఇప్పుడు దుర్లభమును దేశించేవాడు దీర్ఘాయుష్వంతుడు అవుతాడు. దీన్ని ఎలా తీసుకుంటారు చెప్పండి? ఇప్పుడు దుర్లభాన్ని ద్వేషించేవాడు దీర్ఘాయుష్వంతుడు అవుతాడంటే ఇక నిజంగా 100 సంవత్సరాలు బతుకుతాడని అర్థమా ఖచ్చితంగా? హలో, లేదన్న, లేదన్నా. ఎక్కువ సంవత్సరాలు. కోర్స్ అంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతాడు అంటే ఇప్పుడు యేసుప్రభు చిన్న వయసులోనే చనిపోయాడు అంటే ఇప్పుడు ఆయన దుర్లభాన్ని ద్వేషించలేదని అర్థమా? లేకపోతే అంటే ఇంకో అంటే సార్ యేసుప్రభు పక్కన పెట్టిన ఒకవేళ స్టెఫెన్ లాంటి వాళ్ళు మరొకరు లాంటి వాళ్ళు యేసుప్రభు అంటే చనిపోవడానికి వచ్చాడంటే ఆయన పక్కన పెడదాం, మినహాయింపు తీసుకుందాం. కానీ మిగతా వాళ్ళ భక్తుల జీవితాలు మరి అంటే ఎర్లీ ఏజ్లో చనిపోతున్నారంటే మంచి ప్రభు కొరకు మంచి సేవ చేసి కూడా చనిపోవచ్చు కదండి. సువార్త చెప్పినందుకు కూడా చంపబడవచ్చు కదా. అవునా? అవునన్నా. ఇది కూడా నిత్య అవునన్నా, అవును. జీవానికి హతసాక్షులైన సంబంధించింది చాలా మంది అనుకోవచ్చు ఉన్నారు. అన్న. నిత్య హతసాక్షులైన వారు జీవానికే చాలా మంది ఉన్నారు. వర్తిస్తుంది. చాలా మంది అవుతారు. అప్పుడు చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన దుర్లభాన్ని ద్వేషించలేదని చెప్పుకోవచ్చా? పని చూసిన అతను ఏదో పాపం చేసి ఉంటాడు, దుర్లభాన్ని ప్రేమించి ఉంటాడు, అందుకే దీర్ఘాయుషవంతుడు కాలేదని చెప్పుకోవచ్చు అప్పుడు? చెప్పలేం కదా. ఇప్పుడు ఈ మాటను తీసుకొని అప్లై చేయలేం కదండి. అవునండి, అవును, చేయలేం. సో ఇవి ఎంత పర్టికులర్గా ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులను సన్మానించుము, తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుషవంతుడు అవుతాడని ఉంది కదా. నాకు తెలిసి బైబిల్ అంతట్లో వాగ్దానంతో కూడిన ఒకే ఒక ఆజ్ఞ ఇది. వాగ్దానంతో కూడిన బైబిల్ ఒక ఆజ్ఞ ఉందంటే కేవలం ఇది ఒకటే అండి, తల్లిదండ్రులను సన్మానించుము, నువ్వు దీర్ఘాయుషవంతుడు అవుతానుంది ఇక్కడ. అవునా? మరి చెప్పండి, అవును. తల్లిదండ్రులను సన్మానించిన వాళ్ళందరూ ఇల్లకాలం బ్రతుకుతారని అర్థమాడ? లిటరల్గా బతికేస్తారా? లేదన్నా. ఇది నిత్య జీవం గురించి అన్న. ఆహా, అంటే ఇవి అదే చెప్తున్నాను, ఇవి ఖచ్చితమైనవి, అన్ని కాలాల్లో అందరికి వర్తించేవి కావు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అన్ని భూమికి సంబంధించినవి కాదు. అవునండి? అవును. నిజమేనా? అవునన్నా. సో ఇలాగా లేఖనాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. మూడోది స్పెసిఫిక్ ప్రామిసెస్ అంటారు. స్పెసిఫిక్ ప్రామిసెస్ అంటే ప్రత్యేకమైన వాగ్దానాలు. ఉమ్, అర్థమవుతుందండి? ఒకసారి గుర్తు చేస్తారా? మొదటి వాగ్దానాలు గుర్తు చేయండి. మొదటి ఏం వాగ్దానాలు అండి? హలో, ఖచ్చితమైన వాగ్దానాలు. ఖచ్చితమైన వాగ్దానాలు. ఇంగ్లీష్లో ఏమని చెప్పాము? అబ్సల్యూట్ ప్రామిసెస్. అబ్సల్యూట్ ప్రామిసెస్. రెండోది జనరల్ ప్రామిసెస్. మూడోది స్పెసిఫిక్ ప్రామిస్, AGS అని గుర్తుపెట్టుకోండి. అబ్సల్యూట్, జనరల్ అండ్ స్పెసిఫిక్. మరి ప్రత్యేకమైన వాగ్దానాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్, ఇవి నేరుగా కొందరికే ఇవ్వబడేవి. ప్రత్యేకమైన వాగ్దానాలు అంటే ప్రత్యేకంగా ఆ వ్యక్తులకే చెందుతాయి, మరొక వ్యక్తికి చెందవు అవి. అవునా అండి? హలో,
అవునన్నా. అవునన్నా, అవును. ప్రత్యేకమైన వాగ్దానాలు అందరికి వర్తింపజేయొచ్చు అంటారా? లేదన్న. ఎందుకు వీళ్ళని ప్రత్యేక వాగ్దానాలు అంటాం చూద్దాం ఇప్పుడు. ఆదికాండం 13:16 నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇప్పుడు నేను గొప్ప జనముగా చేసేదననే వాగ్దానము అబ్రహాం ఒక్కనికే చెందుతుందా? ప్రపంచంలో ఎవరికైనా చెందుతుందా ఈ వాగ్దానం? ఎవరైనా అబ్రహం ఒక్కడికి చెందుతుందన్న. హలో డియర్ బ్రదర్స్, ఇక్కడ మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే దీన్ని చాలా మంది వాడేసుకుంటున్నారు కదా. అబ్రహం ఒక్కడికి అన్న. అబ్రహాం ఒక్కని కాకుండా మనం అన్వయించుకుంటే తప్పేంటి? మనం స్వతంత్రించుకుంటే తప్పేంటి? మనం స్వతంత్రించుకోకూడదా ఈ వాగ్దానాన్ని? పాపం అంటే మనకు తెలియాలి లేదన్న. కదా. స్పెసిఫిక్ గా అబ్రహాముకే ఈ యొక్క వాగ్దానం ఇచ్చాడన్న, మనకు కాదు. అదే ఒకవేళ మనం స్వతంత్రించుకుంటే తప్పేంటి? ఆ కాలంలో అక్కడ అబ్రహాంతో మాట్లాడు. మనం ఇప్పుడు లేఖనం చదువుకుంటున్నాం కాబట్టి మనకు వినబడింది కాబట్టి ఇప్పుడు మనం స్వతంత్రించుకొని మనం అనుభవించుకుంటే తప్పేంటి? మనకు అనుభవించుకుంటే తప్పేంటి? మన కుటుంబ సభ్యులకు అనుభవించుకుంటే తప్పేంటి? మన పిల్లలకు అనుభవిస్తే తప్పేంటి? అది ఈ కాలానికి సంబంధించింది కాదుగా అన్న. ఓకే, కొంచెం లాజికల్గా చెప్పండి. బిబ్లికల్గా లాజికల్గా చెప్పండి. రెండు రెండు కోణాలు చెప్పండి. అంటే అబ్రహాం నుంచి యేసుక్రీస్తు వస్తాడు, ఆయన ద్వారా కలిగే సంతానం గురించి కదన్న ఇది. ఓకే. దీన్ని మనం స్వతంత్రించుకుంటే మళ్ళీ అలాంటిది మన జీవితంలో జరగదు కదా. ఓకే, ఇంకా ఎవరైనా? ప్రత్యేకించబడిన వ్యక్తి కదా. ఓకే, మనం కాదా ప్రత్యేకించబడిన వ్యక్తులం? దేవుడు మనల్ని కూడా జగత్తు పునాది వేయడానికి ప్రత్యేకపరచుకున్నాడు కదా. ఆయన నమ్మిన వారికి అందరికీ వర్తిస్తుందన్న. ఎవరది మాట్లాడింది? ప్రేమానంద. ఖచ్చితంగా ఆయన నమ్మిన వారందరికీ వాగ్దానం వర్తిస్తుందా? అంటే విశ్వాసంలో ఉన్న వారికి మాత్రమే అన్న. అదే విశ్వాసులను ప్రభులో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఆజ్ఞలు అనుసరించిన వారికి మాత్రమే అనుసరిస్తారు. అవునా? అయితే మీకు వర్తిస్తుందా ఈ వాగ్దానం? ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయనతో ఉంటే, నమ్మకంగా ఉంటే వర్తిస్తుంది అన్న. అంటే మీరు అలా ఉండట్లేదా? ఉంటున్నాం అన్న. అదే అడుగుతున్నా మరి మీకు, అందుకే మీకు వర్తిస్తుందని అడుగుతున్నాను. వర్తిస్తుంది అన్న. నెరవేర్చబడుతుందా మీ జీవితంలో ఈ వాగ్దానం? నెరవేర్చబడుతుంది అన్న. ఎట్లా, ఎలా సాధ్యమవుతుంది ఇది నెరవేర్చబడడంలో? విశ్వాసాన్ని బట్టాను. అదే విశ్వాసాన్ని బట్టి ప్రాక్టికల్గా ఎలా ఆచరణాత్మకంగా ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతున్నానండి. మీరు గొప్ప జనం ఎలా అవుతారు ఇప్పుడు? ఆల్రెడీ నెరవేర్చబడింది అబ్రహాం విషయంలో, అది యేసుక్రీస్తును బట్టి. ప్రేమానందం గారు, సరే ఇప్పుడు మీరు గొప్ప జనం ఎలా అవుతారు? ఇప్పుడు మీరు గొప్ప జనంగా ఎలా మారుతారు? పాసిబిలిటీ ఎక్కడ ఉందని అడుగుతున్నాను అందుకే. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు అనే దాని మీద చెప్తున్నాను అన్న. అంటే గొప్ప జనం మనకిచ్చిన వాగ్దానం కాదండి ఇది. నేను ఇప్పుడు మీరు వింటున్నారా క్లాసు? ఇది ప్రత్యేకమైన వాగ్దానం అబ్రహాం మాత్రమే చెందిందన్నాను. మీరేమన్నారు? ఇది మనందరికి వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుంది అన్నారు. అందుకే అడుగుతున్నాను మీకు ఎలా వర్తిస్తుంది అని అడుగుతున్నాను నేను. అంటే మన పిల్లల్ని కూడా దేవుడు గొప్ప జనంగా చేస్తాడని నేను. ఎలా చేస్తాడు అదే అడుగుతున్నానండి. ఎలా చేస్తాడు? గొప్ప జనం ఎలా అవుతారు? గొప్ప జనం అవ్వడం అంటే అర్థమవుతుందా మీకు? గొప్ప జనం అవ్వడం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ప్రపంచవ్యాప్తంగా మీరు సంతానంగా విస్తరించాలి. మీ సంతానం విస్తరిస్తుందా అండి ప్రపంచవ్యాప్తంగా మీ పిల్లలకి మీది? విస్తరించదు. ఆ? విస్తరించదు. మరి అదే కదండి, ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి కదా. మీ సంతానం ఎలా విస్తరిస్తుంది ఇప్పుడు? అంటే మీ పిల్లలకి ఇప్పుడు 10-20 పెళ్ళిళ్ళు చేసేసి ఖండానికి ఒకరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారా? ఒకటి. లేదు రెండోది మళ్ళీ మీ మీ పిల్లల సంతానంలో యేసుక్రీస్తు జన్మిస్తాడా అండి మళ్ళీ? లేదు లేదు లేదు. మరి అలా అప్పుడు ఎలా వర్తిస్తుంది మీకు ఇది? మీ పిల్లలకి ఎలా వర్తిస్తుంది? మీరు విశ్వసించండి. స్ట్రాంగ్గా విశ్వసించినంత మాత్రాన ఇది మీ జీవితంలో నెరవేర్చబడుతుందా? విస్తరించబడదు. అదే అడుగుతున్నానండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇది ప్రత్యేకమైన వాగ్దానం అబ్రహాం జీవితంలో నెరవేర్చబడింది. ఇది మరలా మనకి ఎలా వర్తిస్తుంది? మనకిచ్చిన వాగ్దానం మనకే అన్న. నేను ఈ వాగ్దానం గురించి అడుగుతున్నానండి. మనకి ఇచ్చిన వాగ్దానాలు పక్కన పెట్టండి అవి. ఇక్కడ మనం అదే మాట్లాడుకున్న సందర్భంలో మాట్లాడండి. అదే అదే. నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇది కేవలం అబ్రహాంకే చెందిందా, మనందరికి వర్తిస్తుందా అని అడిగాను నేను. ఆయనకు మాత్రం చెందింది.
ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. అంటే దీన్ని అయ్యగారు ఇప్పటిదాకా మరి ఎట్లా అన్వయించడం జరిగిందంటేనా, ఒక ఉమ్, సేవకుడికి గనక ఈ వాగ్దానం ఇస్తే అతని ద్వారా ఇక ఎక్కువ మంది ఆత్మలు సేవకులట శుద్ధపరచబడి ప్రపంచం అంతా వాళ్ళకి సంబంధించిన పరిచర్య విస్తరిస్తుంది అన్నట్టుగా ఉమ్. అన్వయించడం జరిగిందన్న విన్నా ఇట్లా నేను ఇంతకుముందు కాలం అది అలా మార్చుకోవచ్చా పోనీ? మార్చుకోగలను. చెప్పండి ప్రభాకర్ అట్లా గారు. అన్వయించడం జరిగింది. గొప్ప గొప్ప జనం అవుతున్నారు కాబట్టి అలా అనుకుంటున్నారు. ఉమ్, చాలా జనం అవుతున్నారు, చాలా సంఘాలు కడుతున్నారు కదా, ఈ వాగ్దానం అబ్రాహాముకు వర్తించింది, భూలోకంలో నాకు కూడా వర్తిస్తుంది అని అనుకుంటున్నారు. మరి వర్తిస్తుందా అని అడుగుతున్నాను అందుకే. సంఘం పెద్దది అవుతుంది కాబట్టి కాస్త అవుతుందేమో అని అనుకుంటున్నాం. అది సంఘానికి సంబంధించిన వాగ్దానమేనా పోనీది? అంటే పోనీ అంటే అబ్రహాం చెప్పినప్పుడు నీ సంతానం ఇస్కరేణువుల వల్ల విస్తరిస్తుంది అని అంటే, ఇప్పుడు క్రైస్తవులందరూ విశ్వాసులందరూ అబ్రహాం సంతానం అనబడతారు కానీ మన సంతానం అనబడతారా అండి పోనీ ఎక్కడైనా? జనము కదా, అదే అండి జనమే. జనము సువార్త చేయబడిన జనమే కదా. ప్రభాకర్ గారు కొంచెం వినండి ఫస్ట్. సరే మనం సువార్త చేయబడితే వాళ్ళు మనకు బైబిల్ ప్రకారం కానీ ఇంకో రకం కానీ మన సంతానం అనబడతారా అని అడుగుతున్నాను. అదే ప్రశ్న అడుగుతున్నాను. ఆ జనము మన సంతానం అవుతారా? నా వలన మీరు ఎక్కువ మంది అగునట్టు చేసేది నన్ను రాయబడిందిగా. అయ్యా ప్రభాకర్ గారు, సంబంధం లేని లేఖనాలు ఇక్కడ కోరిక ఇక్కడ సందర్భం అడుగుతుంటే మీరు ఏదేదో చెప్తారు ఏంటండి? అర్థం చేసుకోండి. నేను ప్రేమతో బ్రతిమలాడుకున్నప్పుడు ప్రేమతో సందర్భంలో ఉండి మాట్లాడండి. సరే, మాకు అర్థమైన కోణం అయితే అదండి, మీరు దానికి అర్థం చెప్పండి. ఇప్పుడు ఈ వాగ్దానం కేవలం అబ్రహాంకే వర్తిస్తుందని నేను అంటున్నాను. అబ్రహాంకి ఎందుకు వర్తిస్తుంది అని అంటే, అబ్రహాంకే దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము జీవితంలోనే ఇది నెరవేర్చబడింది. ఇంకెవరి జీవితంలో ఇది నెరవేర్చబడలేదు. ఇస్సాకు జీవితంలో నెరవేర్చబడలేదు, యాకోబు జీవితంలో నెరవేర్చలేదు, తర్వాత వచ్చిన ఎవరి వంశంలో అది నెరవేర్చబడలే. గలతీ 3:15-16 చదవండి ఒకసారి, మీకు అర్థం కావాలంటే. గలతీ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. హలో, నా ఎంత 3వ అధ్యాయము 16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. అర్థమవుతుందా అండి? వాగ్దానం దేనికి సంబంధించింది? అబ్రహాం జీవితంలో నెరవేర్చబడినటువంటి వాగ్దానం దేనికి సంబంధించిందండి? క్రీస్తుకు సంబంధించింది. ఇప్పుడు చెప్పండి, మన వంశంలో మళ్ళీ క్రీస్తు పుడతాడా ఇప్పుడు? లేదన్నా. ఇప్పుడు మత్తయి సువార్త ఆరంభంలోనే చూస్తాం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన క్రీస్తు కదా. అబ్రహాం సంతానములు ఎవరు వచ్చారంటే క్రీస్తు వచ్చాడు. అబ్రహాం ఎలా దీవించబడ్డాడు? క్రీస్తు ద్వారా దీవించబడ్డాడు. అవునండి? అవునన్నా. కదా. అంటే అబ్రహాము క్రీస్తు ద్వారా దీవించబడడం అంటే ఏంటిది? అబ్రహాము సంతానంలో క్రీస్తు రావడం ద్వారా క్రీస్తు విశ్వసించిన వారందరూ అబ్రహాం సంతానం అని పిలువబడతారంట. నిజమేనా? నిజమే. నిజమే. ఇప్పుడు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని చెప్పబడుతుంది. మన గురించి చెప్పబడిందా అండి? మనం విశ్వాసులకు తండ్రులమా పోనీ? కాదండి. డియర్ బ్రదర్స్ అండ్ ప్రభాకర్ గారు, మిగతా వాళ్ళు, ప్రేమ, ఎవరైనా మనం విశ్వాసులకు తండ్రులం కాగలుగుతామా? గొప్ప జనం కావాలంటే విశ్వాసులకు తండ్రి కావాలి ఫస్ట్. అవునా అండి? అవును. నాకు తెలిసిన భాషలో ఆత్మీయ తండ్రి ఆత్మలు కలిగినప్పుడు అని అంటున్నారు కదా. మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ అవి ఎంత అయినా ప్రపంచానికి ఎలా వర్తిస్తాయండి? మీకు అదే అర్థం చేసుకోవాలంటున్నాను. వాళ్ళు ఏమంటున్నారు అది నాకు నిజంగా అవసరం లేదు. వాస్తవం చెప్పాలంటే మీరు ఏం అర్థం చేసుకుంటున్నారని అడుగుతున్నాను. ఎవరెవరు ఏమంటున్నారని కాదు. అదొకవేళ మీ ఆలోచననా, అది అవసరం లేదు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ వాగ్దానము ఎలా పడితే అలా తీసుకోవచ్చా, ఎవరికి పడితే వాళ్ళకి అన్వయించుకోవచ్చా అనేది ప్రశ్న ఇక్కడ. సరే, ఒక్క మాట అడుగుతున్నా అండి, ఎవరికి ఉందండి? మీరు చూపించే వ్యక్తులు అబ్రహాముకున్న విశ్వాసం ఒక్కరిని చూపించండి. అబ్రహాముకున్న విశ్వాసము. అబ్రహాము
తలంచుకుంటే ఒక పట్టణాన్ని కట్టగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి, ఒక పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి ధనవంతుడు. అలాంటి వాడు పునాదులు గల పట్టణం కోసం నిరీక్షణ కలిగిన వాడై మరి శ్రేష్టమైనటువంటి దాని దాని వాగ్దానం పొందుకోవాలని చెప్పేసి గుడారాల్లో నివసించాడు. మరి మీరు అన్న సేవకులు ఎవరైనా గుడారాల్లో నివసిస్తున్నారంటే పునాదులు గల పట్టణం కోసం నిరీక్షణ కలిగిన వారై, లేకపోతే లేని వాటి కోసం ఆరాటపడి బిల్డింగులు స్థలాలు కట్టుకొని ఆనందిస్తున్నారు? మీరే చెప్పండి. సరే, మీ కోణంలోనే వస్తున్నాను. సరే, అనుకుందాం, వాళ్ళనే అనుకుందాం. ఆత్మల సంపాదకులు తండ్రులు గొప్పవాళ్ళు అవుతున్నారు అంటే ఎలా అవుతున్నారు గొప్పవాళ్ళు? విశ్వాసం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ కోణంలో మాట్లాడుతున్నాడండి? నేను గొప్ప జనముగా చేసిందని అనేది దేనికి సంబంధించింది? అబ్రహాంకి ఎందుకు అలా వాగ్దానం చేయబడింది? విశ్వాసాన్ని బట్ట, లేకపోతే వేరే కారణాలను బట్ట? విశ్వాసం అనేది అబ్రహాంకున్న విశ్వాసము ఎవరికన్నా ఉంటుందా? ఎవరన్నా అలా జీవించగలుగుతారా? అబ్రహాంకి ఇవ్వబడినటువంటి ఆ వాగ్దానం మరొకరికి ఎలా వర్తిస్తుంది? 2 రకాలుగా అబ్రహాంకి వర్తిస్తుంది. ఒకటి, శరీర సంబంధమైన సంతానం. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒక దేశం ఉంది కదా, అబ్రహాం పుట్టినప్పటి నుండి ఇజ్రాయెల్ దేశం అనేది ఒక దేశం ఉంది. అంటే ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన ప్రతివాడు ఎవరండి? అబ్రహాం సంతానమే ఫిజికల్గా. అవునండి? హలో, అవునండి. అంటే ఇప్పుడు తరతరాల నుంచి కొన్ని లక్షల మంది, కోట్ల మంది పుట్టిరు ఇప్పటివరకు ఇజ్రాయెల్ దేశంలో. అవునండి? అవును. మరి కోట్ల మంది ఎవరి సంతానం అండి? అబ్రాహాం సంతానం. అబ్రహాం సంతానమే. అవునా? ఇస్మాయేలుది శారీరకంగా ఎవరి సంతానం అండి? అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానం. కేతురకు పుట్టిన సంతానం అంతా కూడా తర్వాత వాళ్ళు విస్తరించి మరొక పైపు వెళ్ళిన వాళ్ళందరూ ఎవరి సంతానం అండి? వాళ్ళు కూడా అబ్రహాం సంతానం అవుతారు. అంటే ఫిజికల్గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా అందరు అబ్రహాం సంతానమే. అవునా అండి? అవునండి. రెండోది, క్రీస్తును విశ్వసించిన వారందరూ ఎవరి సంతానం? అబ్రాహాం సంతానం. అవునా? అవునన్నా. అంటే ప్రభు నమ్మినోడు అబ్రహాం సంతానం అవుతాడు, కానీ నా సంతానం నీ సంతానం కాలేరు కదా అండి? అవుతారా? కాలేరండి. కారు ఎప్పటికీ కారు. సో ఎందుకు అంటే అక్కడే ఆగిపోతున్నారండి. మీరు ఒక ఆలోచన దగ్గర ఆగిపోతున్నారు, కానీ అసలైన ఆలోచన తీసుకోవడానికి ఇప్పటికి ఇష్టపడతలేరేమో అనిపిస్తుంది. సో ఇక్కడ బిబ్లికల్గా, లాజికల్గా ఈ వాగ్దానం మరొకరికి అన్వయించలేము. అవునండి? అవునండి. అవునన్నా, అవును. కేవలం బిబ్లికల్గా అబ్రహాం అన్వయించలేము, లాజికల్గా కూడా అన్వయించలేము కదా. లాజికల్గా అన్వయించాలంటే నీ సంతానం అభివృద్ధి చెందుతుందా భవిష్యత్తులో? పోయి ఇప్పుడు ఈ వాగ్దానం తీసుకున్నావు అండి, అబ్రహాం 4000 సంవత్సరాలకు ఇవ్వబడిన వాగ్దానం 4000 సంవత్సరాలు నువ్వు తీసుకున్నావు, నీకు ఎలా వర్తిస్తుంది? నీ సంతానం 10 మంది కాకముందే యేసుప్రభు వచ్చేస్తాడేమో బహుశా. అవునా? అవునన్నా. కాదండి, ఇక్కడ నిన్ననే మనం మాట్లాడుకున్నాం. నేను ఒక సూత్రం చెప్పుకున్నాం. ఏంటిదండి? అనవసరమైన ఆత్మీయ అర్థాలు తీయకూడదు. తీయొచ్చా అండి? చేయకూడదన్నా. ఇప్పుడు దీన్ని బ్రదర్ చెప్పినట్టు ఆత్మీయార్థం తీసుకుంటున్నారు కదా, ఇది ఇలా అర్థం చేసుకుంటా, నేను సంఘం ద్వారా పిల్లలకి అంటున్నా కాబట్టి ఇది నా గొప్ప జనం అవుతాను, అలా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నారు. అవునా? ఇప్పుడు ఇది ఆత్మీయ అర్థంతో మాట్లాడబడిందా లేకపోతే లిటరల్గా మాట్లాడబడిందా ఈ వాగ్దానం? హలో, కదా. మనం ఏం చూసాం నిన్న? వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా అర్థ వివరణ చేయవలెను. చూడండి, నీవును నీ ఇంటి వారు రక్ష పొందుదురు, ఇది కేవలం జైలర్కి ఇవ్వబడింది. కానీ కొంతమంది క్రైస్తవులు ఈ వాగ్దానాన్ని చాలా మంది స్వతంత్రించుకోవాలని ప్రయత్నం చేశారండి. ఒక్కడు రక్షించబడితే కుటుంబం అంతా రక్షించబడుతుందని నమ్మారు చాలా మంది. అవునా? నమ్మారు అలాగా? హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒక వ్యక్తి, నేను చాలా మంది యవనస్తుల దగ్గర ఈ ప్రాబ్లం చూశాను. యవనస్తులు ఏమనుకున్నారంటే, నాకు వాగ్దానం ఇవ్వబడిందన్న, నేను ఒక్కరిని రక్షించబడితే నా ఇంటి వారందరూ రక్షించబడతారని చెప్పబడింది. అలా ఉంటుందా అండి? ఒకడు రక్షించబడితే ఇంటి వారందరూ రక్షించబడతారా? అలాగే భ్రమపరుస్తున్నారు, అప్పటికి భ్రమపరుస్తున్నారు అలాగే వాగ్దానాలు ఇచ్చి. ఇప్పుడు ఈ వాగ్దానం ఇచ్చి కొంతమంది అమాయకులను చేసేస్తున్నారు. నిజమా కాదు చెప్పండి? నిజమే. నేను నా ఇంటి వారు రక్షించబడతారంటే నా ఇంటి వారు ఎప్పుడు రక్షించబడతారు? సువార్త నమ్మితే కదా. సువార్త నమ్మకుండా రక్షించబడతారా? లేదన్నా. ఇప్పుడు జైలర్ ఇంటి వారికి ఇవ్వబడింది అంటే
ఆ జైలర్కి ఇవ్వబడిందంటే ఆ రాత్రి జైలర్ కుటుంబం అందరూ బాప్తిసం తీసుకున్నారండి, జైలర్ ఒక్కడే తీసుకున్నాడా? జైలర్ కుటుంబం అంతా తీసుకున్నాం. యేసుప్రభుని విశ్వసించింది జైలర్ ఒక్కడే విశ్వసించాడా, ఆయన కుటుంబం అంతా విశ్వసించిందా? కుటుంబం అంతా. ఆయన కుటుంబంతో అందరూ అన్న విశ్వసించారు. మరి కుటుంబం అంతా విశ్వసించింది కాబట్టి కుటుంబం అంతా రక్షించబడింది. అవునా అండి? ఒక్కరు విశ్వసిస్తే కుటుంబం అంతా ఎలా రక్షించబడుతుంది? సో ఇలాగా కొన్ని మాటలను ఇది ప్రత్యేకించి మాట్లాడినటువంటి మాటలను అందరికి సహజంగా అన్వయించుకుంటున్నారు. ఇంకొకటి అక్కడ ప్రత్యేకించి మాట్లాడిన మాట అంటే అర్థం ఏంటిది? అక్కడ ఒక సందర్భంలో మాట్లాడబడింది. అంటే కుటుంబం అంతా కూడా నమ్మారు అక్కడ. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవును ఇంటి వారందరూ రక్షించబడతారంటే ఆయన ఒక్కడు విశ్వసిస్తే మిగతా వారందరూ రక్షించబడతారని అర్థం చేసుకోవచ్చు అలాగా? లేదన్నా, హలో అండి? లేదన్నా, అలా అర్థం చేసుకోలేదు. లేదన్న అట్లా అర్థం చేసుకోలేదు. సో చాలా మంది అలా అనుకుంటున్నారు, నేను ఒక్కరిని విశ్వసిస్తే మా ఇంట్లో అందరూ రక్షించబడతారు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు మొండిగా కూడా వాళ్ళ ఇంట్లో ఎవరైనా పాపం వీళ్ళు వాళ్ళు రక్షించబడకపోయినా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకు క్రైస్తవ పద్ధతిలో సమాధి కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు. అవునా అండి? అవునన్నా. పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే నువ్వు రక్షించబడ్డావు కాబట్టి మీ నాన్నకు నువ్వు క్రైస్తవ పద్ధతిలోనే సమాధి కార్యక్రమం చేయాలని బోధిస్తున్నారు. చేయొచ్చు అండి అలాగా? హలో? చేయకూడదన్నా. అలా చేసినంత ప్రయోజనం ఏమైనా ఉంటుందా పోనీ? ఏముండదన్నా. ఇప్పుడు క్రీస్తుని విశ్వసించిన వ్యక్తిని కొడుకు రక్షించబడ్డాడు కదని చెప్పేసి తండ్రిని క్రైస్తవ పద్ధతిలో సమాధి చేసినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా? ఉండదన్నా. చచ్చిపోయినోడు ఉండదు కానీ మాకైతే ఉంటది. మీకుంటది పెద్దయ్య గారు, మీరు అసలే సీనియర్లు. అది ప్రయోజనం కంటే అప్రయోజనం ఎక్కువ ఉంటుంది బంధువుల మధ్యలో. అవునా అండి? అవునండి. ఇంకో బంధువులు వచ్చి ఆ సువార్త కూడా వినరు అప్పుడు. అన్నదమ్ముల మధ్యలో అనవసరమైన గొడవలు వస్తాయి. నిజమా కాదండి? వస్తాయండి. అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో, అరే నువ్వు ఒక్కరు నమ్మితే మాకు ఎందుకు రుద్దుతున్నావురా అనే గొడవలు వస్తాయి రావండి? వస్తాయండి. మరి ఇప్పుడు మనకు గొడవల కారణం అవుతున్నాం, సమాధానం కారణం అవుతున్నాం. అప్పుడు ఏమో ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదంటే రాజీ పడ్డారు అన్నాడు. లేదన్నా. లేదా? లేదు లేదు. సో 5వ సూత్రం, బైబిల్లోని ఆజ్ఞలు ఎవరికి ఇవ్వబడ్డాయో గమనించి అర్థ వివరణ చేయాలి. ఆజ్ఞలు కూడా అందరికి ఇవ్వబడ్డాయా? ప్రతి ఆజ్ఞ అందరికి వర్తిస్తుందా? కొందరికే వర్తిస్తున్నాయా చెప్పండి? బైబిల్లో రాయబడిన ప్రతి ఆజ్ఞ అందరికి వర్తిస్తుందా? కొంతమందికి మాత్రమే వర్తిస్తాయా? హలో? మాట్లాడరేంటండి? బైబిల్లో ఇవ్వబడిన అన్ని ఆజ్ఞలు అన్ని కాలాలలో అందరికీ వర్తిస్తాయా? కొన్ని ఆజ్ఞలు కొంతమందికి మాత్రమే వర్తిస్తాయా? అందరికీ అన్ని కాలాల్లో వర్తించు అన్న, కొన్ని స్పెసిఫిక్ గా ఉంటాయి కదన్నా కొంతమందికి. ఏమంటారు మిగతా వారు? విధిపూర్వకమైన ఆజ్ఞలు తప్ప మిగతా మనం పాటించాలి. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఆదికాండం 17:10 మీలో ప్రతివాడు సున్నతి పొందవలెను. ఇది ఆజ్ఞనేనా? ఆజ్ఞ అన్న కానీ వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞ క్రైస్తవులకు వర్తిస్తుందా? వర్తించదు. లేదన్న. వర్తించదన్నా. ఇదైతే వాళ్ళకి ఇవ్వబడింది, మిగతాదైతే మనకి ఇవ్వబడింది. మీలో ప్రతివాడు ప్రతివాడు అన్నాడు కదండి, మీలో ప్రతివాడు అంటే చదివిన ప్రతివానికి వర్తించదు అప్పుడు ఇది? అది యూదులకు. ఆ? మీలో అబ్రాహాంతో చేసిన నిబంధన కదన్న వారిలో అక్కడ. మరి అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం తీసుకుంటున్నారు కానీ మరి ఆజ్ఞ ఎందుకు తీసుకోవట్లేదండి? మీలో ప్రతివాడు సున్నతి పొందాలి. ఆజ్ఞ ఇది. చేయించుకోవడం కొంచెం కష్టం కదా, అందుకే అందరూ దీన్ని కూడా మీలో ప్రతివాడు సంబంధమైన సున్నతి చేసుకోమన్నాడు కదన్న.
శరీర సంబంధం వస్తున్నది కాకుండా హృదయ సంబంధం వస్తున్నది కాబట్టి ఉమ్. మార్పు చెందింది. అదే ఇప్పుడు ఇక్కడ స్వార్థం గురించి మాట్లాడుకున్నాం. ప్రజలు ఎలాంటి స్వార్థం ఉంటది అని అంటే, నేను గొప్ప జనముగా చేసేదనేదని ఎలాగైనా అన్వయించుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ మీలో ప్రతివాడు సున్నతి పొందవాళ్ళని మాత్రం ఏ రకంగా అర్థం చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయరు. అవునా? అంటే ఎందుకు చెప్తున్నామంటే, వాగ్దానం వచ్చినప్పుడు కంఫర్ట్ ఉంది కాబట్టి ఫీల్ అవుతాం. నీ భార్యలు అది ఏమో అందరూ ఫ్యామిలీ మీటింగ్లో ఉన్నట్టున్నారు సీరియస్గా. రత్నం బ్రదర్ అందరూ. సో ఇది కేవలం అబ్రహాం సంతానం, శరీర రీతిగా ఉన్నటువంటి అబ్రహాం సంతానానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఇది ప్రపంచంలో అందరికి వర్తించేది కాదు. అందరూ అప్లై చేసుకునేది కాదు. ఎవరు పడితే వాళ్ళు అన్వయించుకునేది కాదు. అందుకే కదండి వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞను యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా సంఘానికి రుద్దాలని చూశారా లేదా అండి? చూశారా? అవునన్నా కనిపించిన వాక్యాలు అలాంటివి. ఎన్నిసార్లు జరిగింది చూడండి. సంఘానికి రుద్దాలని చూశారు. అపోస్తులైన పౌలుతో బర్నబాతో ఎన్ని గొడవలైన, ఎన్ని వాగ్వాదాలు జరిగినాయి కదా. అవునన్నా, అవును. చూడండి, ఇప్పుడు విగ్రహంలోకి అర్పించిన వాటిని, గొంతు పిసికి చంపిన వాటిని జారత్వమును ఆవశ్యంగా విసర్జించవలెను. ఇది ఎవరికి చెప్పబడిందండి? అన్నిలో నుంచి రక్షించబడిన వారికి అందరికి. వెరీ గుడ్. అన్యజనుల నుంచి రక్షించబడుతున్నటువంటి నూతన విశ్వాసులకు ఇది చెప్పబడింది కదా. అంటే యేసు ప్రభువును అంగీకరించబోతున్నటువంటి నూతన విశ్వాసులకు ఏం చేయాలంటే, విగ్రహములకు అర్పించే వాటిని తినకూడదు, గొంతు పిసికి చంపిన వాటిని తినకూడదు, జారత్వమును తినకూడదు, జారత్వం చేయకూడదు, రక్తమును తినకూడదు. ఈ అవశ్యమైన వాటికంటే వేటిని బోధించకూడదంట. అధికమైన భారం అన్యజనుల మీద మోపకూడదంట. అవునా అండి? తెలుసు కదా గొంతు పిసికి చంపడం అంటే. ఎవడన్నా ఐడియా ఉందా మీకు? ఉందన్న. ఏం చేస్తారు? చంపేస్తారు, చంపి కాల్చి. మీరు చూడండి, ఆంధ్రాలో, మనకు తెలంగాణలో ఏముంటారో తెలియదు కానీ ఆంధ్రాలో పోతురాజులు అని ఉంటారు కదా. వాళ్ళు గొంతు పిసికి కొరికి చంపేస్తారు జంతువులని బలిచ్చే దగ్గర. అవునా? అవునండి. అవునన్నా, అంటే రక్తం కూడా పీలుస్తారు. రక్తం కూడా పీలుస్తారు అనుకుంటున్నాను. సో తెలంగాణలో ఏదో పదం వాడతారండి, ఏమంటారు, గావు పట్టడం ఏదో అంటారు. ఐడియా ఉందా ఎవరికైనా? గావు గావు పట్టడం అంటారు. అవునండి. సో రకరకాలుగా జంతువులను బలిస్తారు అన్నట్టు. ఎవరు గావు పడతారు, కొరికి చంపుతారు, గొంతు ఇప్పటికి పిసికి కూడా మా చంపుతారు. కాడ విగ్రహాల కాడ గావు పట్టే వాళ్ళు ఉన్నారండి. అదే ఆచరణ ఉన్నారండి. చేసే వాళ్ళు ఉన్నారు విగ్రహాల కాడ. సో ఇప్పుడు అన్యజనుల వైపు నుంచి వెళ్ళి దేవుని వైపు, అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారి మీద మనసు కష్టపెట్టొద్దంట. అనవసరమైన రుద్దకూడదంట. అవునా? రుద్దొచ్చా, రుద్దకూడదా? అనవసరమైన భారాలు మోపకూడదని యూదులు అందరూ నిర్ణయించుకున్నారు. ఎందుకంటే యూదా మతం నుండే మొదటి క్రైస్తవం స్టార్ట్ అయింది కాబట్టి యూదా మతాన్ని రుద్దడానికి చాలా మంది ప్రయత్నం చేశారు కదా. అవునా? సో పరిశుద్ధాత్మ దేవుడును అపోస్తులు అందరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, మరి క్రైస్తవంలో మరి ప్రభు నుంచి దేవుని వైపు నుండి, అంటే అన్యజనుల నుంచి దేవుని వైపు తిరుగుతున్నవాని మనం మనసు కష్టపెడుతున్నామా, కష్టపెట్టట్లేదా? హలో అండి. హలో అండి. పెడుతున్నాం. ఎలా పెడుతున్నాం చెప్పండి. ఎవరైనా చెప్తారా ఎలా పెడుతున్నారో? అంటే వాళ్ళు రాగానే వాళ్ళ పై రూపం కూడా మార్చేసుకోవాలి, అంటే అది తీసేయాలి, ఇది తీసేయాలి అని చెప్తున్నా ఉన్నాను. కొంతమంది బొట్లు, గాజులు, పసుపు అన్ని తీసేయాలి, అట్లయితేనే రావాలి అని చెప్తున్నారు కదా. రక్షణకు సంబంధం లేని విషయాలని చెప్తున్నాం మనం. నిజమా కాదా అండి? సువార్త ప్రకటన ద్వారా మారు మనసు పొందుతారని నమ్మట్లేదు మనం. ఏమనుకుంటున్నాం, సువార్త లేకపోయినా మార్చాలని చూస్తున్నాం. నిజమా కాదండి? అవునా? అది వస్తుంటే కళ్ళు ఆపడతారు. జాక్సన్, ఇది ఎన్నిసార్లు మ్యూట్ చేసిన అన్మ్యూట్ అవుతుంది చూసుకోండి కొంచెం.
ఓకే అండి. సో, మనము నిజంగా చెప్తున్నా అన్యజనుల దేవుని నుంచి దేవుని వైపు తిరుగుతున్న వారిని చాలా కష్టపెడుతున్నామండి. అసలు రాకముందే కష్టపెట్టేస్తున్నాం వాళ్ళని వాస్తవం చెప్పాలంటే కదా! వాళ్ళు నమ్మి బాప్తిసం ముందే కష్టపెడుతున్నారు చాలా మందిని. నిజమా కాదా చెప్పండి? నిజమే. సో, ఇది నూతనంగా క్రీస్తుని అంగీకరించే అన్యజనులకు ఇవ్వబడినటువంటి వాగ్దానం. సారీ ఆజ్ఞ. సర్వలోకమునకు సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఇది ఎవరికి వర్తిస్తదండి ఈ ఆజ్ఞ? హలో! క్రైస్తవులందరికీ వర్తించిద్దండి. అందరికన్నా క్రైస్తవులందరికీ. ఓకే. క్రైస్తవులందరూ కూడా వర్తిస్తుంది. పర్టిక్యులర్‌గా ఆ సమయంలో శిష్యులతో చెప్పబడినప్పటికీ, వారు కూడా ఇతరులను శిష్యులుగా చేయాలి కాబట్టి, ఆ శిష్యులు అనుకుంటూ అది ఇప్పటి వరకు కూడా వర్తించేదే. భవిష్యత్ తరాలకు కూడా వర్తించేది. యేసుక్రీస్తు వచ్చేంత వరకు వర్తించేది అది. అవునా అండి? అవునన్నా. మధ్యలో ఆగిపోతదా? యేసుప్రభు వచ్చేంత వరకు వర్తిస్తుందా? ఆగిపోదన్న యేసయ్య వచ్చిన దాకా వర్తించు. ప్రభు వచ్చేంత వరకు ఈ ఆజ్ఞ అందరికి వర్తించేదే. అని దీన్ని సీరియస్‌గా ఎవరు తీసుకోవట్లేదు కదా! శిష్యులను చేయాలనే తపన, యేసుప్రభును వెంబడించే శిష్యులను తయారు చేయాలనేటువంటి తీవ్రత నేటి క్రైస్తవంలో అసలు ఎవ్వరికి లేదు వాస్తవం చెప్పాలంటే. ఏ సంస్థకు లేదు. ఉందా అండి? ఎన్ని లేదన్న. సంఘాల్లో శిష్యులుగానే సీరియస్‌నెస్ మారలేదు. చూస్తున్నారండి? శిష్యులను తయారు చేయాలనే సీరియస్‌నెస్ సంఘాలకు ఉందా ఈరోజు అసలు? శిష్యులుగానే మారలేదు చాలా మంది. శిష్యుల్ని ఎక్కడ మారుస్తారని మరి? మరి ఆజ్ఞను వెరీ సీరియస్‌గా తీసుకోవాల్సింది ఇది. ప్రభువును వెంబడించే శిష్యులను చేయడం అనేది ఆజ్ఞ. హ్మ్. సో, కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం 2 సూత్రాలు నేర్చుకున్నాం. చెప్పగలుగుతారా 2 లాస్ట్ సూత్రాలు? స్లైడ్ ఉంచదన్న. లాస్ట్ స్లైడ్ ఒకసారి. 2 సూత్రాలు చెప్పగలుగుతారా? ఏమేమి నేర్చుకున్నామో? హలో అండి. వాగ్దానాలను సందర్భాలను చూసుకొని జాగ్రత్తగా వివరించాలని. హ్మ్. బైబిల్‌లోని ఆజ్ఞలు ఎవరికి ఇవ్వబడ్డాయి గమనించి అర్థ వివరణ చేయాలి. సో, ఈ రెండిటికి రేపు మీరు ఉదాహరణలు రాసుకొని రావాలి. పాత నిబంధనలో చాలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదా! ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆజ్ఞలు అందరికి సహజంగా మనం వర్తింపజేయలేం కదా! అలాగే వాగ్దానాలు కూడా అందరికి వర్తింపచేయలేం. నేను గ్రూప్‌లో పెట్టిన చదివారా అండి? ఒకవేళ వాగ్దానాలు తీసుకుంటే, ఒకవేళ వాగ్దానాలను మనం కండిషన్‌లు తీసి పక్కన పెట్టి ఇలా అర్థం చేసుకుంటే ఎలా ఉంటది చెప్పండి? నేనొక టైటిల్ పెట్టి రాశాను. వాగ్దానాల చమత్కారాల. తప్పుగా అనుకోవద్దు. ఒక త్రాగుబోతుకండి నేను నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించేదను. ఇదే యెహోవా వాక్ అని వచ్చింది. వర్తిస్తదా? వర్తించదా ఇప్పుడు? హలో! వర్తించదు. ఒక లంచగొండికొచ్చింది. కుడి తట్టైనను, ఎడమ తట్టైన తిరిగినను ఇదే త్రోవ దీనిలోనే నడువుడి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మంచిగా లంచాలు తీసుకుంటున్నాడు బాగా. ఆయనకు మంచి వాగ్దానం వచ్చింది. ఇది సంఘంలోకి రాగానే ఆదివారం ఆయన ఎప్పుడో వస్తాడు. ఎట్లాగో 31st నైట్ జనవరి 1 వస్తున్నాడు కదా! మంచిగా రాగానే ఇది వాగ్దానం వచ్చిందండి. ఇప్పుడు ఆయనకు వర్తిస్తదా? వర్తించదా ఇది? హలో! వర్తించదన్న. కొంచెం ప్రాక్టికల్‌గా మాట్లాడండి పాపం. మిగతా వాళ్ళని నొప్పించకండి. సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. ఆ! ఒక వృద్ధ బ్యాచిలర్‌కి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. పెళ్లి గాని ఒక 50 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి, 60 సంవత్సరాలు దాటిన వ్యక్తికి వచ్చిందండి వాగ్దానం. ఇప్పుడు వర్తించదా అండి ఆయనకి? హలో! వర్తించదు. లేదండి వర్తించదు. ఏ పని చేయని ఒక సోమరికొచ్చింది. నువ్వు తలగానే ఉంటావు గానీ తోకగా ఉండవు. వర్తించదు. రాగుబోతుకు నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటావు. జనాన్ని దోసుకునే వారికి జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిత్తురు. ఒక వడ్డీ వ్యాపారికి ఇది మొదలుకొని నిన్ను మిమ్మల్ని ఆశీర్వదించ నిరంతరం ఆశీర్వదింతును. అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారికి భూమియు దాని సంపూర్ణత నాయే. ఏమన్నా ఆక్రమించుకో. ఏమంటారు? ఒక మారుమనసు లేని వ్యక్తికి నా కలరు ఒక అన్యునికి వచ్చింది. ఇతడు అబ్రహాం కుమారుడే. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ సంఘ కాపరికి ఏమొచ్చింది తెలుసా అండి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు.
చిన్నపిల్లలకు యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చూడండి, ఇది మానవుల యొక్క ఆట ఇది. మానవుల యొక్క ఆట కాబట్టి కన్‌ఫ్యూజన్ ఎక్కువుంటుంది. దేవుని నుండి అయితే క్లారిటీ ఉంటుంది. మనుషుల ఆచారం కదా! అందుకే కన్‌ఫ్యూజన్. అసలు అర్థమే కాదు మానవులు తీసుకునే వాగ్దానాలు. ఎందుకంటే ఇక్కడ ఈ వాగ్దానం ఇలా ఎవరు పడితే ఎలా జీవిస్తే అలా ఎలా వర్తిస్తాయండి? అక్కడ క్లియర్‌గా ఉంది కదా! ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను గైకొని, ఆయన ఉపదేశాన్ని అనుసరించి జీవించిన వారికే ఈ వాగ్దానాలు వర్తిస్తాయి. అవునా అండి? అవునండి. నువ్వు ఇష్టానుసారంగా జీవించి సంవత్సరానికి ఒక్కసారి ఈ వాగ్దానాల కోసం సంఘానికి వచ్చినోడికి ఎలా వాగ్దానాలు వర్తిస్తాయండి? వర్తిస్తాయా? వర్తించవా? వర్తించవండి. వర్తించకపోయినా మనం ప్రజలను సంతోషపెట్టడానికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాగ్దానాలు తీసుకుందాము గాక. 31st నైట్ జనవరి 1 వాగ్దానాల కోడికలు పెట్టుకొని వాగ్దానాల చేత ప్రజలను సంతోషపరచును గాక. ఏమంటారు? లేదన్న మారాలి. తప్పండి. మారతారా అండి? ప్రజలు ఊరుకుంటారా మారితే? సంఘానికి రాకపోతే ఏం చేస్తారు? మీరు ఒంటరి వాళ్ళు గారా? అయితే అయినా మనకి దేవుడే ఉంది. అంత విశ్వాసం ఉందా? ఉండాలి కదన్నా, మరి తప్పదు ఇంకా. ఉండాలంటున్నారా? ఉందంటున్నారా? ఉందన్న. ఉందా? ఉంది. తప్పండి. యేసుప్రభుని సంతోషపెడితే ఏమొస్తదండి? ప్రజలను సంతోషపెడితే లాభాలు ఉంటాయి కొన్ని. కొర్నేల్ గారు చెప్పినట్టు. ఏమంటారు కొర్నేల్ గారు? అంతే అంతే అంతే. యేసుప్రభుని సంతోషపెడితే ఏమొస్తదండి? భూమి మీద ఏం దొరకదు మనకు. అప్పటిదాకా మనం ఎదురు చూడలేం కదా! పరలోకం వచ్చేంత వరకు. ఎంత ఓపిక కావాలి, ఎంత సహనం కావాలి, ఎంత విశ్వాసం కావాలి, ఎంత నిరీక్షణ కావాలి ప్రభు కొరకు కనిపెట్టాలంటే. ఆయన పక్కన పెట్టినాం అనుకోండి, మనుషులను సంతోషపెడతా ఉంటే ఎప్పటికప్పుడు మనకు ఆనందాలు దొరుకుతూ ఉంటాయి. వాళ్ళకి ఆనందం, మనకు ఆనందం. సత్యం చెప్తే వాళ్ళకి బాధ, మనకు బాధ. ఏమంటారు? అవునమ్మా. కాబట్టి ఏం చేయాలా? ఆజ్ఞల కంటే ఆచారాలే ముఖ్యమని భావించాలి. కూడా శాశ్వతంగా వాళ్ళు ఆత్మీయంగా ఉంటారు అన్న. బాధ ఇప్పుడు పెడితే రేపు ప్రయోజనం ఉంటుంది, రేపు మేలు కలుగుతుంది. బాధ పెట్టకపోతే జీవితకాలం నరకం. అంటే ఏలియా గారు, అంటే మనకు అర్థమవుతుంది. అంటే చాలామంది ఎలా ఉన్నారంటే ప్రజలను సున్నితంగా పెంచడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని నొప్పించొద్దండి. ప్రజలను ఏమనొద్దు. వాళ్ళని ఏమన్నా బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టకూడదని ఫిక్స్ అయిపోయినాం. అంటే వాస్తవానికి వీళ్ళు ఏమనుకుంటారంటే మేమే బాధ పెడుతున్నాం అని ఫీల్ అవుతారు. వీళ్ళు సున్నిత మనస్కులే. కానీ వాక్యం బాధ పెడుతుంది, సత్యం బాధ పెడుతుంది అనేటువంటి ఆలోచన కలగట్లేదు. జీవితం సుఖమే, సుఖభోగాల మీద ఆశపడ్డ వాళ్ళు సుఖభోగాలను జీవించదలిచిన వాళ్ళు అదే అంటారు అన్న. అట్లే ఉంటది. సో వాళ్ళు సున్నిత మనస్కులే, వీళ్ళు సున్నిత మనస్కులే. అందుకే ఎవ్వరిని ఒప్పించారు వీళ్ళు పాపం. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మేము ఎవరిని నొప్పించమని చెప్పుకునే ఈ మనుషులందరూ కూడా ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ దేవుని మాత్రం, ప్రభుని మాత్రం, పరిశుద్ధాత్మ దేవుని మాత్రం విపరీతంగా నొప్పిస్తూనే ఉంటారండి. నిజమేనా కాదా? నిజమే. మనుషులను సంతోషపెట్టే చూసే వాళ్ళందరూ కూడా దేవుని నొప్పిస్తూనే ఉంటారండి. దేవుని సంతోషపెట్టలేరు. నిజంగా చెప్తున్నాను. అది వాస్తవం. కానీ మనకు అలవాటు అయిపోయింది మనుషులను సంతోషపెట్టడం. ఇది బాధ కలిగించే విషయమే. కాబట్టి ఆయన వాగ్దానాలు, 2 ఆజ్ఞలు ఎవరికి ఇవ్వబడ్డాయో చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సో వాగ్దానాలు 3 రకాలు చూసినాం. అబ్సల్యూట్ ప్రామిసెస్ ఖచ్చితమైనవి. అవి అన్ని కాలాల్లో అందరి విశ్వాసాలకు వర్తిస్తాయి. ఓకే. రెండోది జనరల్ ప్రామిసెస్, వాటి ఖచ్చితమైన మినహాయింపులు ఉంటాయి. అవి ఖచ్చితమైనవి కావు. మూడోది స్పెసిఫిక్ ప్రామిసెస్, అవి కేవలం కొంతమందికి మాత్రమే వర్తించేటివి, అన్ని కాలాల్లో అందరికి వర్తించవు. కాబట్టి స్పెసిఫిక్ ప్రామిసెస్ వచ్చి మీరు ఎంత తీసుకొని మీకు అప్లై చేసుకున్నా, మీకు రుద్దుకున్నా అవి మీకు రుద్దబడవు. అది ఏమంటారు, అల్ప సంతోషం, ఎమోషనల్గా సాటిస్ఫై కావాలి తప్పించి ప్రాక్టికల్గా మీ జీవితంలో జరగదు. మీరో దగ్గర ఉంటారు, మీ పిల్లల దగ్గర ఉంటారు, జీవితాలు గందరగోళంగా ఉంటాయి. విశ్వాసం ఉండదు, రక్షణ ఉండదు, జీవితాలు సరిగా ఉండవు. నువ్వు తీసుకొని సంతోషించినంత మాత్రాన సంతోషం ఎందుకు ఉంటుందండి? ఉంటుందంటారా? హలో అండి. సో ఉండదు. బాధపడుతూనే ఉండాల. దేవుడు అబ్రహాం వాగ్దానం ఇచ్చినందుకు ఎక్కడ బాధపడలేదు. నేను గొప్ప జనముగా చేసినందుకు ఎప్పుడన్నా బాధపడ్డాడు అండి అబ్రహాం విషయంలో దేవుడు? మనం తీసుకుంటే ఎప్పుడు బాధపడాలి జీవితాంతం. అవునా?
మనం బాధపడాలి, దేవుని బాధ పెట్టాలి, అందరి బాధనే ఉంటుంది. సో ఎందుకు అనవసరమైన కాంప్లికేట్ చేసుకోవడం? సత్యాన్ని అంగీకరించండి, సరిపోతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.